ఈరోజు ట్రూత్ ఫర్ యూత్ సెషన్స్కి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మాస్టర్స్, మరి ట్రూత్ ఫర్ యూత్ సెషన్లో ప్రతిరోజు చక్కగా విజ్డమ్ని షేర్ చేసుకుంటున్నాం, ప్యానల్ డిస్కషన్స్, యూత్ ఎక్స్పీరియన్సెస్. సో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనం ట్రూత్ ఫర్ యూత్ సెషన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం మనం. సో ఒక్కసారి ట్రూత్ ఫర్ యూత్ సెషన్స్కి గట్టిగా ఈ ప్రోగ్రామ్కి చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. సో మరి రోజు కొంతమంది యూత్ యొక్క ఎక్స్పీరియన్సెస్ మనం తెలుసుకుంటున్నాం కదా, మెడిటేషన్లోకి వచ్చాక వాళ్ళ లైఫ్ని ఎలా చేంజ్ చేసుకున్నారు అని. సో మరి ఇప్పుడు కూడా ఒక మాస్టర్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. సో వారిని మనం వెల్కమ్ చేసుకుందాం. సో ఈ రోజు మనకి తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయడానికి మన ముందు ఉన్న మాస్టర్ భీమ్ గారు. సో గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. అందరికీ నమస్కారం. మనందరికీ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి, నా యొక్క గురువు గారైన రాము మాస్టర్ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ధ్యానంలోకి వచ్చాక నా జీవితంలో ఎలాంటి లాభాలు పొందానో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఒక చిన్న మూవీ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకున్నవి ఏమిటంటే, ప్రతిరోజు ధ్యానం చేస్తుండడం ద్వారా ఎన్నో లాభాలు పొందాను. అందులో కొన్ని మీతోటి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టడీలో నాకు మెడిటేషన్ అనేది చాలా ఉపయోగపడింది. అలాగే నాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో క్లారిటీ లేని సమయంలో రాము మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నాకు ఏమని చెప్పాడంటే, ప్రతిరోజు నువ్వు ధ్యానం చేస్తే నీకే తెలుస్తుంది అని చెప్పాడు. నేను ధ్యాన ధర్మ ఆశ్రమానికి, మా ఊర్లోనే ఉంటుంది ధ్యాన ధర్మ ఆశ్రమం నిజాలపూర్ గ్రామంలో, అట్లయితే ప్రతిరోజు నేను ధ్యాన ధర్మ ఆశ్రమానికి పోయి అక్కడ ధ్యానం చేయడం ద్వారా నాకంటూ ఏం విజన్ ఉంది అనేది నాకు తెలిసింది. నేను ఇప్పుడు నా యొక్క గోల్ ఏంటంటే, ప్రపంచం మొత్తం తిరిగి ధ్యానం చెప్పాలి అని నేను ఒక గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్కి తగ్గ గురువు గారు నాకు దొరికారు. ఎందుకంటే రాము మాస్టర్ గారు ప్రపంచం మొత్తానికి ధ్యానం చెప్పాలనే విజన్ సార్కి కూడా ఉంది. ఆ సార్ విజన్లో భాగంగానే నేను కూడా సార్ దగ్గరికి చేరిన. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను నేర్చుకున్న ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాను, నా ఫ్రెండ్స్కి కూడా ధ్యానం చెప్తున్నాను. అలాగే నేను ధ్యానం చేయడం ద్వారా ఇంకా కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. ధ్యానం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం చేస్తుందంటే, మనలో ఉండే ప్రతి ఒక్కరూ యూనిక్ పర్సన్ అన్నమాట. ప్రతి ఒక్కరి లోపల ఏదో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతిరోజు ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే, మన లోపల ఉన్న స్కిల్ ఏదో మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అలా నేను ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. ఆ స్కిల్ ద్వారా పాంప్లెట్స్ చేయడం, వీడియోస్ ఎడిటింగ్ చేయడం, ఇట్లాంటి స్కిల్స్ ద్వారా నేను వర్క్ చేస్తున్నాను. నేను కుంఫు పాండా అనే సినిమా ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ కుంఫు పాండా సినిమా ద్వారా ధ్యానంలోకి ఎలా రావడం జరిగిందంటే, మా ఊర్లో కుంఫు పాండా సినిమా ఎవరితోటి ఉండదు అనమాట. అయితే మా యొక్క గురువు గారైన రాము మాస్టర్ గారి దగ్గర కుంఫు పాండా అనే మూవీ ఉంటుంది. సార్ ధ్యానం చెప్పడం కోసం అని చెప్పి మా ఊర్లో ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఫస్ట్ మూవీ వేసేవాడు, తర్వాతకి ఒక 15 minutes మెడిటేషన్ చేయించేవాడు. అట్లయితే నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ సినిమా చూడడం కోసం నేను అక్కడికి వెళ్ళేవాడిని. పోయి ఆ సినిమా చూసిన తర్వాత ఒక 15 minutes ధ్యానం చేయడం అలవాటైంది. అలా ప్రతిరోజు ఇంకా ధ్యానం చేయడం అనేది నా జీవితంలో అలవాటైంది. కాబట్టి ఆ సినిమాకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ భీము మాస్టర్. ఒకసారి గట్టిగా ఈ మాస్టర్కి చప్పట్లు కొడదాము. మరి ఈరోజు మన విజ్డమ్ షేరింగ్ సెషన్లో మైండ్ ప్రోగ్రామింగ్ టాపిక్ మీద చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు ధ్యాన ఉస్మానియా ఫౌండేషన్ అండ్ ధ్యాన ధర్మ ఆశ్రమ ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి రాము మాస్టర్ గారు. సో గట్టిగా చప్పట్లతో సార్ని ఆహ్వానించుకుందాము. ట్రూత్ ఫర్ యూత్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా గట్టిగా.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ టాపిక్ మైండ్ ప్రోగ్రామింగ్. మైండ్కి బ్రెయిన్కి తేడా ఉందా? రెండు ఒకటే అనేవాళ్ళు చేతలేదండి. మైండ్ బ్రెయిన్ అనే రెండు అంశాలు ఒకటే అంటే చేతలేదండి. రెండు ఒకటి కాదు అనేవాళ్ళు చేతలేదండి. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నామా, మైండ్ గురించి మాట్లాడుతున్నామా? వెరీ గుడ్. సో మైండ్కి ప్రోగ్రామింగ్ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి మైండ్, రెండవది మైండ్. ఏమో మన లోపల ఉంది, అది ఎక్కడుందో తెలీదు. దాన్నే మనం తెలుగులో ఏమంటాం? మనసు అంటాం. ఈ మనసు ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా మన జీవితంలోకి సంఘటనల్ని మనం ఎలా సృష్టించుకుంటున్నాము, దాన్ని సృష్టించే పద్ధతినే ప్రోగ్రామింగ్ అంటాం. మన జీవితంలోకి సంఘటనని ఎలా సృష్టించుకుంటున్నాం అనే దాన్ని ఇవాళ మనం తెలుసుకుంటాం. కొంచెం సౌండ్ పెంచండి, కొంచెం. సో ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. కంప్యూటర్కి క్యాలిక్యులేటర్ ఉందనుకోండి, నీకు ఆన్సర్ కావాలంటే ఫస్ట్ మీరు దానికి చెప్పాలి. ఏం చెప్పాలి? 2, 3 అని ఇచ్చినాం. మధ్యలో ఏం గుర్తిస్తాం? ఏదన్నా ఒకటి ప్లస్ కానీ ఇంటూ కానీ చెప్తాం. అంటే క్లియర్గా ఫస్ట్ ఇన్పుట్ ఇవ్వాలి. క్యాలిక్యులేటర్ ఏం కావాలి? క్యాలిక్యులేటర్కి ఏమి ఇవ్వాలి? మనం ఇన్పుట్ ఇవ్వాలి. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలో చెప్పాలి. 2, 3 అనేటివి ఇన్పుట్. అంటే మనం విషయాలు ఇచ్చినాం, దాన్ని ఏం చేయాలి? దాన్ని ప్రాసెసింగ్ అంటాం. ఏమంటారు? క్యాలిక్యులేటర్ మనకేమిస్తుంది? ఆన్సర్ తప్పొచ్చిందని మనము క్యాలిక్యులేటర్ని కొడతామా? నేను 2, 3 ఇంటూ 6 అని నాకు రావాలని అనుకున్నాను, కానీ నాకు 5 వచ్చింది. నేనేం చేసిండు చెప్పండి? ఎస్, అక్కడ ఏం తప్పు? నేనేం చేశాను? క్యాలిక్యులేటర్ సొంత డెసిషన్ తీసుకోదు. క్యాలిక్యులేటర్ సొంత డెసిషన్ తీసుకోదు. మనం ఏది కరెక్ట్ ఇస్తామో, ఏం చేయమంటామో, ప్లస్ అంటే ప్లస్సే చేస్తుంది. మీరు ఇష్టపడినా, మీకు కోపం ఉన్నా, నష్టపడినా, మీరు ఎరకతో చెప్పినా, తెలియకుండా చెప్పినా, తెలిసి చెప్పినా, మంచా చెడ ఇవన్నీ ఆలోచించేది. దానికి ఏం తెలియదు. అంకెలు ఇచ్చి దాన్ని ఈ పని చేయమంటే పని చేస్తుంది, కూడమంటే కూడుతుంది, ఇంటూ చేయమంటే ఇటు చేస్తుంది. ఇక్కడ దాన్ని ఏమంటామంటే ప్రోగ్రామింగ్ చేసి పెట్టిండ్రు లోపల కంప్యూటర్ని, మన దాన్ని ఏమంటారు, ల్యాప్టాప్ని, క్యాలిక్యులేటర్ని అట్లా కోడ్ రాసిండ్రు, అలా తయారు చేసిండ్రు. ఈ మన మైండ్ కూడా మన కంప్యూటర్ లాంటిది. మన మైండ్ కూడా కంప్యూటర్ లాంటిది. మీరు మీ కంప్యూటర్కి సరిగ్గా ప్రోగ్రామ్ చేయాలి. మీ ప్రోగ్రామ్ని బట్టి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మీకు ఇస్తుంది. మీరు ఏం అడిగినా మీ మైండ్ అనే కంప్యూటర్, సూపర్ కంప్యూటర్ అది. మీ మైండ్ ఏంటి? మీరు ఏం కోరినా అది ఎంత పెద్దదైనా చిటికెలో మీకు ఇస్తుంది. కానీ ఇచ్చే మన మీద ఆధారపడి ఉంది దాని రిజల్టు. అది పరికరం. అదేంటి? కంప్యూటరు పరికరం. తనంతకు తాను పనిచేయదు, మనం చెప్తే చేస్తుంది. డిలీట్ అంటే, అయ్యో ఇన్ని రోజుల నుంచి కష్టపడి నువ్వు ఈ వీడియోని తెచ్చుకున్నావు, ఎందుకు డిలీట్ చేస్తావు, పెట్టుకో అంటదా? ఆర్ యూ షూర్ అని అడుగుతుంది ఒకటేసారి. ఒక్కోసారి అది కూడా నన్ను అడగకంటే అది కూడా తీసేసి అడగదు, ఇంకా డిలీట్ చేసేస్తుంది. దానికి తెలీదు, డిలీట్ అనేది తెలీదు, కాపీ పేస్ట్ తెలీదు, అంటే ఇది మంచిగా చెడ తెలీదు. దానికి చెప్పిన ఈ పనులు నేను ఎప్పుడు చెప్పినా ఇవి చేయాలి తూచ తప్పకుండా. ఈ మైండ్ కూడా అట్లనే తయారైంది. ఎట్లా తయారైంది? మీరు ఏం కోరుకుంటే, మీరు ఏం చెప్తే అది మీకు తెచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తెచ్చుకున్నాం. ఆత్మ నుంచి వచ్చినటువంటి గొప్ప సూపర్ కంప్యూటర్ అందరితో ఉంది. ఈ భూమి మీద ఉన్న అందరితో ఉంది, అందరికీ ఉంది, ఎవరికి లేదని లేదు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అంతా ఆ మైండ్ను ప్రోగ్రామింగ్ చేయడం అనే విద్య వస్తే అది మీకు ఎన్ని పనులైనా చేసి పెడుతుంది. ఆ ల్యాప్టాప్ ఉంది మీకు ఇచ్చినాం అనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? గేమ్లు ఆడుకుంటారు. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఏం చేస్తారు? ఏదన్నా ఒకటి చిన్న టైపింగ్ చేస్తారు. కొంతమంది మన వాళ్ళు అయితే, తెలిసిన వాళ్ళు అయితే వీడియోలు పెట్టుకుంటారు. కొంతమంది ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు. ఇంకా కొంతమంది రకరకాలుగా
కొంచెం కంప్యూటర్ స్కిల్స్ ఎక్కువ ఉన్న వ్యక్తులు ప్రోగ్రామింగ్ చేసి ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తారు, లేదా ఇంకొకటి చేస్తారు. అంటే ఎవరెవరి స్కిల్ను బట్టి ఎవరెవరికి ఎంత దాన్ని ఉపయోగించుకునే కెపాసిటీ ఉందో తెలుస్తుందో, దాని సూత్రాలన్నీ తెలుసుకుంటారో వాళ్ళు దాని నుంచి హయ్యెస్ట్ అవుట్పుట్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఇక్కడున్న ఈ సూపర్ కంప్యూటర్కి సంపదలు సృష్టించడము వచ్చు. సరే, ఎంత సృష్టిస్తుంది? నో లిమిట్. చెప్పండి, నో లిమిట్. ఆరోగ్యం సృష్టిస్తుంది. సార్, క్యాన్సర్ కూడా పోతుందా? నో లిమిట్. చెప్పండి, క్యాన్సరు దానికి తెలియదు, అవన్నీ హీల్ చేస్తుంది. నీ శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తుంది అంతే. ఏ జబ్బు నుంచి అనేది కాదు, ఏ జబ్బు నుంచి కాదు, ఏ జబ్బునైనా దాన్ని నయం చేసేసి ఎప్పటిలాగా రీసెట్ చేయగలదు. సార్, నా ఏజ్ని తగ్గించగలుగుతుందా? తగ్గించగలుగుతుంది. నాకు విజయాన్ని ఇస్తుందా? నా మైండ్ ఇస్తుంది. నాకు కీర్తిని తీసుకొచ్చి పెడుతుందా? తెచ్చి పెడుతుంది. సార్, నాకు శత్రువులను కూడా సృష్టిస్తుందా? ఎగ్జాక్ట్లీ సృష్టిస్తుంది. అదేం సార్, మైండ్ మీకు అనుకూలంగా పనిచేయదు. మీరేం చెప్తుంది పని చేస్తుంది. అంటే నీ మంచి చెడులు నాకు తెలీదు, మీ మైండ్కు మంచి చెడులు తెలీదు. శత్రువు అయినా మిత్రుడైనా ఏమనుకుంటుంది అంటే ఇదొక పని అనుకుంటుంది అంతే. ఆ వ్యక్తిని పిలుచుకురావంటే పిలుచుకొస్తుంది, ఈ వ్యక్తిని పిలుచుకురావంటే ఈ వ్యక్తిని. ఆయన శత్రువా మిత్రువా ఆయనకు తెలీదు, పిలుచుకొస్తాడు. మీ జీవితంలోకి అనారోగ్యాన్ని తీసుకొచ్చి హాయిగా అలా పెట్టేసి కూర్చుంటుంది, గమ్మున కూర్చుంటుంది. అయ్యో, నా యజమాని బాధపడుతున్నాడు, క్యాన్సర్ వచ్చింది, వాడు ఏడుస్తున్నాడు, గుళ్ళ చుట్టుముట్టు తిరుగుతున్నాడు అని సొంత నిర్ణయం తీసుకోవద్దు. దానికి తెలీదు, గమ్మున అలా కూర్చుంటుంది. ఏం చేస్తుంది? ఎవరు చెప్పాలి మార్చమని? ఎవరు చొరవ తీసుకొని చెప్పాలి? ఎప్పుడు చెప్తారు మీరు? మీకు తెలిస్తే చెప్తారు. నేనేం చెప్తే అదే ఉంటుందన్న విషయం మీకు తెలిస్తే, మీకు అర్థమైతే అప్పుడు మీరు జబ్బు గురించి చెప్పరు, శత్రువు గురించి చెప్పరు, దుఃఖం గురించి, బాధ గురించి, భయం గురించి దానికి చెప్పరు. ఏం చెప్తారు చెప్పండి? మీకేం కావాలనో అవే చెప్తారు. ఏం చెప్తారు? మీకు ఏం కావాలి? అందరికీ ఆరోగ్యం కావాలి ఫస్ట్. అందరికీ ఏం కావాలి ఫస్ట్? మనం ఎక్కువ దేని గురించి మాట్లాడుకుంటాం చెప్పండి? నాకు వినబడతలే. అనారోగ్యం గురించి మాట్లాడుకుంటాం మనం, క్యాన్సర్ గురించి, మనకు రోగాల పేర్లన్నీ తెలుసు, అన్ని పేర్లు తెలుసు. చెప్పండి, ఇప్పుడు మీ మైండ్కి మీరు ఏం ప్రోగ్రామ్ చేసిండ్రు? అనారోగ్యాన్ని ప్రోగ్రామ్ చేసిండ్రా? ఆరోగ్యం ప్రోగ్రామ్ చేసిండ్రా? ఎస్ సార్, నేను 100 జబ్బుల లిస్టు నా మైండ్లో ఉంది. అందుట్లో తీవ్రమైన పేరు ఏది? తీవ్రంగా ఎక్కువగా షుగరు, బీపీలు, థైరాయిడ్, ఈ 3 చాలా తీవ్రంగా ఉన్నాయి అందరి లోపల. ఆ జబ్బులన్నీ మనకు వచ్చేసింది. ఎవరిచ్చారు? మన సూపర్ కంప్యూటర్ వచ్చింది. దానికి తెలీదు. అయ్యో, నువ్వేంటి ఆరోగ్యం కోరుకోవచ్చు కదా అని మీకు సలహా కూడా ఇయ్యదు. అది నిర్ణయం తీసుకునేది కాదు. జీ హుజూర్, యువర్ కమాండ్ ఈజ్ మై విష్. సదా మీ సేవలో ఉంటుంది. మీరేం చెప్తే అది వింటాను. నేను మీ నౌకర్ను, కానీ మహాశక్తివంతమైన నౌకర్ని. కొండ మీద కోతను తీసుకురమ్మంటే తీసుకొస్తా. నాకు అసాధ్యం అంటూ ఏమీ లేదు. చేతులు కట్టుకొని రెడీగా ఉంటుంది. ఎవరది? సూపర్ కంప్యూటర్. మన మైండ్ ఒక సూపర్ కంప్యూటర్. ఇప్పుడు సూపర్ కంప్యూటర్ అనే పదం కూడా చిన్నగా అయిపోయింది. క్వాంటమ్ కంప్యూటర్ అని చిన్న కొత్తది. ఏంటది? ఇంకా దాన్ని మీరు ఊహించలేరు, గెస్ కూడా చేయలేరు ఎట్లుంటుందో. దాని పవర్, దాని శక్తి ఎంత ఉంటుంది అనేది. ఒకప్పుడు సూపర్ కంప్యూటర్ అంటున్నాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ అంటే మీ కంటితో చూస్తే కనబడదు ఆ కంప్యూటర్. మాలిక్యులర్ లెవెల్లో, అణువుల్లో, ఎలక్ట్రాన్ స్థాయిలో కూడా ఉంటుంది ఆ కంప్యూటర్. మీ జేబుల్లోనే కొన్ని వేల కంప్యూటర్లు పెట్టుకొని తిరగచ్చు మీరు. క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తున్నాయి నెక్స్ట్. మాలిక్యులర్ కంప్యూటర్స్ క్వాంటమ్ లెవెల్లో. అంత టెక్నాలజీ మారింది. తెలుసుకున్నారు ఆ వెనకాల డైనమిక్స్ మనం గుడ్డిగా పోయినాము. మిగిలిన వాళ్ళందరూ తెలుసుకున్నారు. తెలుసుకున్న వాళ్ళు, రీసెర్చ్ చేసిన వాళ్ళు దీని వెనకాల కారణం కనుక్కున్నారు. మనకేం అలవాటు అంటే, మనకేమైనా సమస్య వస్తే ఇమ్మీడియట్గా అరవడము, గిన్నెలు తీసి కొట్టడము. నా పిల్లం నాకు పొద్దుగాల ఇలా చేసింది కాబట్టి ఈరోజు నాకు ఇంటర్వ్యూ సరిగ్గా కాల, నా బిజినెస్ ఆ ముఖం చూసిపోయినా, అందుకే నాకు బిజినెస్ నడవాలి అంటారు. ఈయన సరిగ్గా మాట్లాడలేక. మనం ఎంతసేపు ఎక్కడ ఉంటాం అంటే బ్లేమింగ్ మోడ్లో ఉంటాం. ఏం మోడ్లో ఉంటాం?
రియాక్ట్ అవుతాం తక్షణమే. వీఆర్ నాట్ క్రియేటర్ మోడ్లో లేము, మనం క్రియేటరే, కానీ ఆ స్విచ్ని ఆన్ చేయలేము మనము. ఎప్పుడు ఏ స్విచ్ ఆన్ చేసినామంటే రియాక్షన్ మోడ్. ఇమ్మీడియట్ రియాక్ట్ అవుతాం. ఎవరైనా తిట్టినామంటే ఇమ్మీడియట్గా తిడతాం వాళ్ళను. ఎందుకు తిట్టిండు, ఏ సిచ్యువేషన్లో. మన అమ్మ అర్థం చేసుకుంటుంది మనని. 90% మన అమ్మ అర్థం చేసుకుంటుంది. మనం అరిచినాం అనుకోండి, అయినా కూడా అన్నం పెట్టి తినబెట్టి పడుకోబెడుతుంది. తను అర్థం చేసుకుంటుంది. ఆమె రియాక్షన్ మోడ్లో లేదు, లవ్ మోడ్లో ఉంది కాబట్టి కానీ తనని తాను బాగా అర్థం చేసుకోలేకపోయింది. మళ్ళీ ఆ అమ్మ కూడా తనకేం కావాలో తెలీదు. మనందరికీ కూడా మనందరం ఏ మోడ్లో ఉన్నామండి? క్రియేషన్ మోడ్, రియాక్షన్ మోడ్, రెండు ఉన్నాయి. ఎన్ని మోడ్స్? కంప్యూటర్కు క్రియేషన్ మోడ్ ఆన్ చేయాలి, తెలిస్తే ఆన్ చేస్తారు. ఆడ ఇంకో స్విచ్ ఉందని. ఎప్పుడు ఈయన్నే చూస్తున్నా, ఇదే ఎంత బాగుంది, ఎంత బాగుందో, ఆ కలర్ ఎంత బాగుంది, ఇదే చూస్తున్నా. పక్కన ఎన్ని ఉన్నాయో నా దృష్టి అంతా ఈయన్నే పడింది. అందుకే భద్రసారి పొద్దుగాల ఒక కాన్సెప్ట్ చెప్పిండు, రొటీన్ బ్రేక్. ఈ ఎదుషకన్నా అప్పుడప్పుడు అక్కడక్కడ చూడండి, లెఫ్ట్కి కూడా చూడండి, రైట్కి కూడా చూడండి, వెనక్కి కూడా చూడండి. దిస్ ఈజ్ కాల్డ్. అప్పుడు అక్కడే ఉన్న ఇంకో స్విచ్ కనిపిస్తుంది. ఏం స్విచ్ అది? క్రియేటర్. ఏం స్విచ్? అది ఆన్ చేసింది అనుకోండి, ఇంకా మీ జీవితంలో ఒక్కొక్క సమస్య అలా. ఎందుకంటే అప్పుడు మీరు నేను క్రియేటర్ను అని చెప్తున్నారు. అప్పుడు ఏం చెప్తారంటే, మీరు జనాలు చెప్పింది, ఇప్పటిదాకా మీరు నమ్మింది, మీ ప్రపంచం మీకు నేర్పించింది చెప్పరు. మీకు స్పష్టంగా ఏం కావాలనో చెప్తారు. నాకు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యం కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎక్కడ, ఏ మోడ్లో? అది క్రియేషన్. అంటే మీరు మీ కంప్యూటర్ని, ఇక్కడున్న ఈ కంప్యూటర్ని మీరు ఏమని ప్రోగ్రామ్ చేస్తున్నారంటే, చలికాలంలో ఎంత చలి ఉన్నా, ఎండాకాలంలో ఎంత ఎండ ఉన్నా, వర్షాకాలంలో ఎంత ఉన్నా, వాతావరణ పరిస్థితులకు అతీతంగా, అంటే అవి నన్ను ఏమి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యొద్దు, నేను మటుకు ఆరోగ్యంగా ఉంటాను. అందరు ఏం చెప్తారు? చలికాలంగా సార్ అందరూ మొహం పగులుతుంది అంటారు. వర్షాకాలంగా సార్ వర్షాకాలం కాబట్టి జలుబు, ఒక్కొక్క సీజన్కి మనం ఒక జబ్బుని నమ్ముతాం. మరి నిజంగా వర్షాకాలం అందరికీ జబ్బులు తీసుకురావాలి. చిన్నపిల్లలకు మనం చెప్తాం చిన్నప్పుడే, వర్షంలో తడవకు జలుబు వస్తుంది అని. నిజంగా అది నిజమే అయితే కనుక అందరి పిల్లలకి జబ్బు రావాలి వర్షంలో తడుస్తాయి. కానీ కొద్దిమంది పిల్లలకే వస్తుంది. ఊర్లలోకి వెళ్ళి చూడండి, వాడు ఆ బర్రెలు వర్షం పడుతుంటే ఆ గలీజ్ నీళ్ళు అనుకుంటాం కదా మనం, ఆ మట్టి నీళ్ళలో ఈత కొడుతుంటారు, వాడు ఆరోగ్యంగా ఉంటాడు. వీని మనం ఎట్లా పెంచుంటామంటే, మన సిటీలో ఉన్న పిల్లలు డైరెక్ట్ ఫారెన్ కోడి, ఆ ఫారెన్ కోడి ఎట్లా పెంచుతాం అట్లా పెంచుతాం మనం. పిల్లగాన్ని కరెక్ట్ దోశను కుక్కి డ్రెస్ వేసి బటన్స్ మనమే పెట్టి ఆటోలో ఎక్కిస్తాం. షూలు కూడా మనం వేసి, లేసులు మనం కట్టి ఆటో ఎక్కిస్తే ఆడ దిగితే తీసుకుపోయి ఎగ్గితే ఆడబడతాం. ఆ టీచర్ అంటే చూప్ అని ఆరు కూర్చుంటాడు, నిలబడతాడు. ఒక రోబో తయారు చేసిండ్రు. తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన ఎంబడే మళ్ళీ టక నోట్లో కుక్కేసి ట్యూషన్లో పడేస్తాం. వాడు ఉంటే నాకు ప్రాబ్లం కాబట్టి వాడిని పడేస్తున్నాం అంతే. ఇంకోటి, మా వాడు వాళ్ళతో కాంపీట్ చేయలేడు, వాళ్ళు పోతున్నారు కాబట్టి మనల్ని కూడా గొర్రెల్లో కలిపేసినాం. అలా మనం చిన్నపిల్లల్ని ఏం చేసినామంటే ప్రోగ్రామ్ చేసినాం, వాడి పని వాడిని చేయనీయకుండా. సో ఈ విధంగా చిన్నప్పటి నుంచి మన మైండ్కు మన వాక్కుల ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్లస్ మనల్ని ప్రోగ్రామ్ చేస్తుంటాము. ఏం చేస్తుంటాము? నువ్వు డబ్బులు సంపాదించలేవు, బిజినెస్ మనకు వచ్చి రాదు అని చిన్నప్పుడు నాకు చెప్పేసిండు మా అమ్మ నాన్న. నేను బిజినెస్ చేయాలి, అందుకే నాకు చిన్నప్పుడే చెప్పింది అనుకో, ఒరే అది వంశపారంపర్యంగా వచ్చేది కాదురా బిజినెస్, ఎవరైనా చేయొచ్చు, ఇక్కడ విజన్ ఉంటే చాలు. అదిగో ఎలన్ మస్క్ ఆయన అబ్రహం లింకన్ ఏమో అమెరికా అధ్యక్షుడు, వాళ్ళ నాన్న మళ్ళీ ఎక్కడైనా కుదురుతుందా? చెప్పులు కుట్టేవాని ఆయన ఒక కొడుకు అమెరికా అధ్యక్షుడు అవుతాడా? వంశపారంపర్యంగా ఉందా? ఇంటా వంట ఉందా? మరి ఎందుకు అయ్యిండు? ఆ విషయం మనకు చెప్పలే. కానీ ఏం చెప్పినాము? ఇది మన ఇంటా వంట పడదు, కథం మైండ్లో ప్రింట్ అయ్యింది ఆ చిన్నపిల్లోడికి. వాడు పెద్దగా అవుతాడు. దేంతో పెద్దగా అవుతాడు? ఇదే ప్రోగ్రామ్తో పెద్దగా అవుతాడు. బిజినెస్ చేయడానికి పోతాడు, ఫెయిల్.
ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్ లోపల ఆ కంప్యూటర్ లోపల ఆ ప్రోగ్రామ్ ఉంది. ఎన్నెన్నో ట్రై చేయనివ్వండి, ఫెయిల్ అవుతాడు. అప్పుడు అలాంటి వ్యక్తి ఇలాంటి క్లాస్కి వస్తాడు. వచ్చినప్పుడు ఓహో, చిన్నప్పుడు మా అమ్మ నా మైండ్లో బిజినెస్ చేస్తే ఫెయిల్ అవుతామనే మైండ్ విత్తనం నాటిందా, నేను ఇప్పుడు రీప్రోగ్రామ్ చేసుకోవచ్చా, చేసుకుంటే నేను బిజినెస్లో సక్సెస్ కావచ్చా. ఇంకొక అబ్బాయి ఉన్నాడు. చిన్నప్పుడు వాళ్ళ టీచర్ ఏం చెప్పిండంటే, నీకు మ్యాథ్స్ రాదు. ఏమని చెప్పిండు? చాలా కష్టమైన సబ్జెక్ట్, అన్ని సబ్జెక్టులలో టఫెస్ట్ సబ్జెక్టు ఏంటి? మ్యాథ్స్. సో నాకే మ్యాథ్స్ రాదు, నీకేం వస్తుంది అని చెప్పిండు. అది ఎవరో కాదు, నాకే చెప్పిండు మా సారు. నాకే చెప్పిండు. 8th క్లాస్లో గైడ్ చూసి రాస్తున్నాడు. ఆయన గైడ్ చూసి రాస్తున్నాడు. రాసుకోండి రా అన్నాడు. రాసినాం. ఆ సార్ మర్చిపోయి 2 క్వశ్చన్లకు ఆన్సర్ రాసిండు. యాడా ఎండ్ చేయాలన్నా కూడా ఆయనకు అర్థం కాలేదు, రాసేసిండు, పోయిండు. మేమేం చేసినాం, మక్కి దించు అనువదించు దించినాం. మ్యాథ్స్ టఫ్. ఇంటర్మీడియట్లో నాకు బుక్ దొరికింది కాబట్టి నేను బతికి బచాయించి ఎంఎస్సి మ్యాథ్స్ చేసిన. లేకపోతే నా బతికంతా ఆన్నే ఇంటర్మీడియట్లోనే మ్యాథ్స్ ఫెయిల్ అయ్యి కూర్చుంటుంటే ఇంక బయటికి రాకుంటే. కానీ నేను గుర్తించుకున్నా, ఏమైందంటే నాకు బుక్ దొరికింది. ఏమనంటే, ఒరే నీ మైండ్ చిన్నగా ఉన్నప్పుడు ప్రోగ్రామ్ చేసిండ్రు, కానీ రీప్రోగ్రామ్ చేయొచ్చు, నీ చేతుల్లో ఉంది ఇప్పుడు. మీ మమ్మీ నాన్న ఏం చెప్పిందో నీకు సంబంధం లేదు. సమాజం ఏం చెప్పిందో, టీచర్లు ఏం చెప్పిండ్రో, మతం ఏం చెప్పిండ్రో, సొసైటీ ఏం చెప్పిందో, నీకు నువ్వేం చెప్పుకున్నావో గతం గతః, ఇప్పుడు ఈ క్షణం నీ చేతుల్లో ఉంది. దాన్ని రీప్రోగ్రామ్ చేయి, మొత్తం అన్నీ వస్తాయి. అన్ని అపజయాలు వస్తున్నాయా, రీప్రోగ్రామ్ యువర్ మైండ్ యాజ్ ఎ సక్సెస్ అనే ప్రోగ్రామ్ని అక్కడ రీప్రోగ్రామ్ చేస్తే కంప్యూటర్లో రిజల్ట్ మొత్తం స్క్రీన్ మీద మారుతుంది. మన జీవితం అంటే ఏంటంటే ఒక పెద్ద స్క్రీను, ఆ స్క్రీన్ మీద రిజల్ట్ కనిపిస్తుంది, వెనకాల ఉంటుంది ప్రొజెక్టర్ అంతా, కథ అంతా. మనం ఏమనుకుంటాం అంటే ఆనే జరుగుతుంది అనుకుంటాం. మనం అందరం ఆడ మార్చడానికి పోతాం, వీడు నాకు నచ్చాలి అనుకుంటుంటాం. ఆడ మార్చలేరు. అందుట్లో కనిపించే ప్రపంచంలో ఏది మార్చాలన్నా ఎక్కడికి పోవాలండి? ప్రొజెక్టర్. ఆ ప్రొజెక్టరే మైండ్. మనందరికీ సక్సెస్ కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, మనశ్శాంతి కావాలి, సెటిల్మెంట్ కావాలి, సెక్యూరిటీ కావాలి, మంచి డబ్బులు కావాలి, కార్లు కావాలి, బిల్డింగులు కావాలి, కొడుకులకు, పిల్లలకి, అందరికీ మనవన్లు, ఇదంతా ఒక సెట్ ఆఫ్ కోరికలన్నీ కోరుకుంటాం. 99% జనాలు ఇవన్నీ కోరుకుంటారు, అవి ఆడుంటాయి. వాడు బతికేది ఈడ, రోజు టెన్షన్లోనే. ఒక్క 1% పీపుల్ మాత్రమే అవన్నీ పొందినరు, ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ వాళ్ళే మనందరినీ శ్వాసిస్తున్నారు. ఎందుకంటే అక్కడున్న 1% పీపుల్ అపజయంతో ఆగిపోలే, ప్రశ్నించడము ప్రారంభించిండ్రు. నాకెందుకు కాదు, మా సార్ ఆ రోజే చెప్పినప్పుడు నేను అడిగింటే, సార్ మీకు రాకపోతే నాకెందుకు రా సార్ అని అడిగింటే. కానీ అది నేను ఒక 4 సంవత్సరాల తర్వాత వేసుకున్నా క్వశ్చన్. అవును, మా సార్కు రాకపోతే నాకెందుకు రాదు? ఏఆర్ రెహమాన్ గారు ఎంతమంది తెలుసు? అందరు తెలుసా? వాళ్ళ గురువు ఎంతమంది తెలుసు? కోటి గారు. ఎవరండి? కోటి తెలుసు కదా. ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చిందా? ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ పోయిండా? కానీ ఎవరు పోయినరు? ఎందుకంటే ఆయన గురువు ద్వారా నేర్చుకున్నదంతా అన్లిమిటెడ్ ఎక్స్ప్రెషన్ చేసిండు మన ఏఆర్ రెహమాన్ గారు. ఆయన ఏం చేసేవాడు అంటే తెలుసా, ప్రతి సినిమాకి ముందు, సినిమాకి ఒప్పుకున్న తర్వాత ఆయనకు ఒక మెడిటేషన్ రూమ్ ఉంటుందంట. దాన్ని సైలెన్స్ రూమ్ అని పెట్టుకున్నాడు. ఆయన పోతాడంట లోపలికి పోయి ఒక్కొక్కసారి గంట సేపు కూర్చుంటాడంట. ఒక్కోసారి ఒక చిన్న పార్ట్కి ట్యూన్ రావడానికి 3 days కూడా పడుతుందంట. ఎన్ని రోజులు? ఆయన ఆలోచించాడంట మ్యూజిక్ని. ఎంత గొప్ప విషయం చెప్పిండో. ఆల్రెడీ సంగీతం అంతా ప్రపంచంలో ఉంది, అక్కడ విశ్వంలో ఉంది, దానికి నేను ట్యూన్ అవుతా, ఏం చేస్తా అంటే నా మనసును శూన్యం చేసుకుంటా అని చెప్పాడు. అందుకే ఆస్కార్కి వెళ్ళగలిగాడు ఆయన. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు, దాని పేరు హ్యామ్లెట్. షేక్స్పియర్ రాసినటువంటి నవలని సినిమాగా తీస్తున్నారు. దానికి ఆయనకి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత తెలుసా? 300 కోట్లు అక్షరాల. ఆయనకు సైలెన్స్లో ఉన్న పవర్ తెలుసు, ఆయన మనసును రీప్రోగ్రామ్ చేయడం తెలుసు. వాళ్ళ గురువు గారికి తెలియదు అంతే. వాళ్ళ గురువు గారికి సంగీతం మాత్రమే తెలుసు, ఈయనకి ఆ సంగీతంతో పాటు మైండ్ ప్రోగ్రామింగ్ అనే విద్య కూడా తెలుసు. అందుకే ఆయన ఇంటర్నేషనల్ లెవెల్లో కనిపించాడు. ఇప్పుడు చెప్పండి, చాయిస్ ఎవరి చేతుల్లో ఉంది?
నేర్చుకుంటారా ప్రపంచం మొత్తం మీ ఒక ప్లే గ్రౌండ్ అవుతుంది. నేర్చుకోరా మీ ఇల్లే మీ ప్లే గ్రౌండు. మీ ఆవిడ దీంతో కొట్టింది అనుకోండి ఇతల చుట్టపోతుంది, మీ కొడుకు ఇక్కడ కొట్టిందంటే ఇతల చుట్టపోతుంది. మనం అందరం సర్వైవల్ మోడ్లో ఉన్నాం. బతుకు తెరువు కోసం పుట్టకూటికి కోటి విద్యలు పుట్టకూటికి జరిపోతులాట అంటారు కదా. మనందరం ఏం చేస్తున్నాం అంటే రేపు ఆనందంగా ఉంటాం, ఎల్లుండి ఆనందంగా ఉంటామని ఇప్పుడు మనలో ఉన్న శక్తులన్నిటిని పక్కన పెట్టి మందిని చూసి పరిగెడుతున్నాం. కానీ ఒకడు కూర్చుంటాడు, ఎందుకు వీళ్ళందరూ పరిగెడుతున్నారు అని చూసి కూర్చొని గమనిస్తాడు. ఈ పరిగెత్తడానికి ఈ అవసరం ఉంది, వీనికి ఇది అవసరం ఉంది, ఈయనకి ఇది అవసరం ఉంది, వరే బిజినెస్ సెటప్ చేయరని చేసిండు, కూర్చుంటాడు. అది అందరూ వచ్చి కొనుక్కొని పోతారు. మనందరం పరిగెడుతున్నాము, నాయకులందరూ కూర్చున్నారు. అందుకే భద్రి గారు మనకేం చెప్తారు? లెర్న్ టు సిట్. చెప్పండి, కూర్చోవయ్యా, కూర్చుందాము. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే లోపల మన మైండ్ లోపల మన అమ్మ, మన నాన్న, మన పక్కింటైనా, మన పక్క అంకులు, మన సారు, మన మ్యాథ్స్ టీచరు, మన ప్రొఫెసరు, TV9, ABN TV, న్యూస్ పేపరు, హిందూ, మన మత గురువు, మన కుల గురువు, మన ఇంటి పక్కన ఉన్న పెద్ద ముసలాయన, మన గుడికాడ కూర్చొని టైంపాస్ కబుర్లు చెప్పుకుంటునే వాళ్ళు అన్నీ నాటిండ్రు. ఇక్కడ మొత్తం ఏం నాటిండ్రయ్యా అంటే మొత్తం నెగిటివ్ నాటిండ్రు. మొత్తం నెగిటివే, 99% నెగిటివే. సార్ మీరు కూడా అదే ప్రపంచంలో పుట్టిండు కదా, నేను కూడా ఒక నార్మల్ ప్రపంచంలోనే పుట్టిన. కానీ నేనేం చేసినా తెలుసా? వాళ్ళ మాటలు వినకుండా నేను కొత్త పుస్తకాలు పట్టుకొచ్చుకున్నా. నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు, కానీ నాకు బుక్ గురువు అయింది. నేను గొప్ప గొప్ప గురువులు రాసిన పుస్తకాలని చదివి ఆ విషయాలన్నీ నేను రీప్రోగ్రామ్ చేసుకుంటూ వచ్చిన. ఇంతున్నప్పుడే నేను రామాయణం చదివి రాముని లాంటి శక్తి నాకు కావాలి, హనుమంతుని లాంటి శక్తి కావాలి, నేను కూడా ఎగిరిపోవాలి ఒకరోజు అనుకున్నా. అప్పుడు దొరికింది నాకు హాస్టల్ ట్రావెలింగ్ బుక్. చూడండి, నా మైండ్, నేను పెరిగింది అదే వాతావరణంలో, ప్రతి నాయకుడు కూడా అదే వాతావరణంలో పెరిగినరు. వాళ్ళ చుట్టుముట్టు అజ్ఞానులే ఉన్నారు, పెద్ద జ్ఞానులు లేరు. వాళ్ళ మైండ్కి కూడా ఇవన్నీ ప్రోగ్రామ్ అయినాయి. కానీ వాళ్ళకు మనకు తేడా ఏంటంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట ఒక గురువుని పట్టుకున్నారు. వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టినరు, బ్లేమ్ చేయడం మొదలుపెట్టలే. మనందరం ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా కష్టం వస్తే ఏమయ్యా మొన్ననే 2 సార్లు గీకొచ్చిన తిరుపతికి మరీ టికెట్ దొరకకపోతే వేసుకొని వచ్చి మరీ ఇచ్చిన, కుటుంబం మొత్తం ఇచ్చిచ్చినాం, అందరు బోడిగుళ్ళే ఉన్నాయి. ఎందుకు ఇది జరగాలి అంటే ఆయనకేం అవసరం, అవి నీళ్ళు అవి ఏం చేసుకుంటాడు ఆయన, అవి మళ్ళీ కొనపోయి ఆడ ఇంకెవరకు అమ్మితే ఆ క్షవరాలు చేసి మనకిస్తే మళ్ళీ అవే పెట్టుకుంటాం మనం. అంతా రివర్స్. బిజినెస్కి మనం ఛాన్స్ ఇచ్చినాం అక్కడ. సో నో యూజ్. అక్కడ శక్తి ఉంది. బాలాజీ దగ్గర ఏముందో తెలుసా? శివుడి దగ్గర ఏముందో తెలుసా? శక్తి ఉంది. ఆ శక్తి మీరు దేనికి వాడాలనేది మీరు నిర్ణయించాలి. నమ్మకం లేకుండా పోయినాము, పని చేయదు. శక్తి వచ్చింది, రోగాన్ని పెంచింది. ఇంకా సార్ బాలాజీ దగ్గరకు పోతే రోగం పెరిగింది సార్, నీకు రోగం మీద నమ్మకం ఉంది కానీ బాలాజీ మీద నమ్మకం లేదు నాయన. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ శక్తి చాలా ఉంది, మనము దాన్ని ఎట్లా వాడుకుంటాము? సార్ నా జీవితంలో మొత్తం నెగిటివే జరిగింది. చిన్నప్పటి నుంచి నన్ను చేత కాదు అని చెప్పి నన్ను మొత్తం నెగిటివ్ చేసిండ్రు. ఇప్పుడు ఏంటి, ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంది, చక్కగా పాట పాడుతుంది. వాళ్ళ అమ్మకి అప్పుడు కోపం వచ్చింది, అప్పటిదాకా అలసిపోయింది. టక్కున ఒకటి అన్నది, నువ్వు నీ గాడిద గొంతు నోరు మూసుకో, నీకు పాట రాదు అని చెప్పేసింది. ఆ పిల్ల చిన్న అమ్మాయి కదా, టక్కున లాజిక్ మైండ్ డెవలప్ కాలే, ఇమ్మీడియట్గా మైండ్లో ప్రింట్ అయిపోయింది. ఏమని? నా గొంతు కానీ నిజంగా ఎంత బాగా పాడుతుందో. ఇక్కడ ఈ అమ్మాయికి లాజిక్ మైండ్ లేకపోవడం వల్ల ఒకటి. రెండోది, మనం కూడా ఉంటాం, మనం అంటారు పెద్దగా ఉంటారు, లాజిక్ మైండ్ ఉంది కానీ మనం దాన్ని వాడం. ఆయన చెప్పిండంటే ఖచ్చితంగా నా గొంతు బాగుండదు, నాకు పాటలు పాడడం రాదు అని నేను అనుకొని నేను ఫిక్స్ అవుతా. చిన్నమ్మాయి ఏమో తెలియక ఫిక్స్ అయింది. మనందరం అట్లా ఫిక్స్ అయిన వాళ్ళమే. బిజినెస్ చేత కాదు. ఎస్ సార్, అవును నిజంగా నా వల్ల కాదు. నీకు మ్యాథ్స్ రాదు, అవును సార్ నాకు మ్యాథ్స్ రాదు. నువ్వు డబ్బులు సంపాదించలేవు, ఎవడో ఒక్కడు అది కూడా డబ్బులు సంపాదించాలంటే కోటీశ్వర్లు నెత్తి మీద చేయి పెట్టాలా, లేదంటే అదృష్టమని ఉండాలి, వీళ్ళకి మాత్రమే డబ్బు వస్తుంది, డబ్బు మంచిది కాదు అని చెప్తారు. ఇవన్నీ నమ్ముకుంటూ వచ్చినాం. కానీ మనకి ఇప్పుడు ఇవన్నీ వద్దు, పనికిరావు. ఇంకా ఇప్పుడు చెప్పండి, కంప్యూటర్లో మనం అంతా పనికొచ్చేటి వేసినామా? ఏం వేసినాం? అవన్నీ ఆడబెట్టుకొని మీరు వెళ్ళి గోమేధికం రింగ్ దొరుకుంటారు, కనకపుష్య రాగం దొరుకుంటారు,
తాయెత్తు కట్టించుకుంటారు. ఇది పని చేయదని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఇంకో చక్రం, శ్రీచక్ర మంత్రం ఇస్తాడు. ఇంటికాడ 2 చక్రాలు ఉంటాయి, కాళ్ళకు 4-5 చక్రాలు ఉంటాయి. ఉరుకుతూనే ఉంటాడు, ఈ నుంచి ఆడికి ఈ నుంచి ఆడికి. చక్రాలు తెచ్చుకొని చక్రాలు కట్టుకొని ఉరుకుతూ ఉంటాడు అన్నట్టు. కానీ పరుగు ఎప్పటికీ ఆగదు, సొల్యూషన్ రాదు. ఎందుకు అంటే ప్రాబ్లం ఎక్కడుంది? సింపుల్. మళ్ళీ ఒక చిన్న స్టోరీ. రామకృష్ణ పరమహంస దగ్గరికి పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి, స్వామీజీ మేము తీర్థయాత్రలు పోతున్నాము, గంగా, కాశీలో అద్భుతమైన గంగా దగ్గరికి వెళ్ళి మనం మునిగొద్దాం. ఏం జరుగుతుంది ఆయన అంటే, మోక్షం లభిస్తుంది స్వామీజీ. అవునా, ఓకే, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళేటప్పుడు ఒక చిన్నది ఒకటి ఇస్తున్నాను అని మన చేదుది బుడమకాయ ఇచ్చిండు. మీరు ఎక్కడ మునుగుతుంది అని అక్కడ ముంచండి, తీసుకొని రండి అని చెప్పిండు. ఓ తప్పకుండా స్వామీజీ. పోయిన మొత్తం అన్ని చోట్ల ముంచిండ్రు, తీసుకొని వచ్చిండ్రు. వచ్చిన తర్వాత కోసి ఆయన వాళ్ళందరికి పెట్టిండు. ఎట్లుందని తూ అని పెట్టిండ్రు. ఏమైంది? చేదే ఉంది. ఏంది గంగాలో మునుగుతాయి, చేదు తీపి కాలేదా? అట్టట్లయితే స్వామి అన్నాడు. అప్పుడు రామకృష్ణ పరమహంస, నీ పాపాలన్నీ నీ కథలన్నీ ఈడబెట్టుకొని గాఢ మునుగుతే ఈ శరీరం సాఫ్ అవుతుంది, ఈ మైండ్ ఎవరు సాఫ్ చేస్తారు నాయన అని చెప్పి. ఎక్కడుంది ప్రాబ్లం అంతా? ఇప్పుడు చెప్పండి, సంపదలు ఎక్కడున్నాయి? ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయి? సొల్యూషన్స్ ఎక్కడున్నాయి? ప్రశ్నలు? ఇదంతా స్క్రీన్, అంతా మనకు కనిపించేదంతా ప్రపంచం అంతా స్క్రీను. ఇక్కడుంది ప్రొజెక్టర్, మూలం ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఎవడైతే వస్తాడో వాడు జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం మొదలు పెడతాడు, వాడు శాసించడం మొదలు పెడతాడు, వాడు లీడర్ అవుతాడు. మనం అందరం డిఫాల్ట్ మోడ్లో, రియాక్ట్ మోడ్లో ఉన్నాము. సార్ నా వల్ల ఏం కాదు. ఇంకొకటి, ఇమ్మీడియట్గా ఇట్లాంటి క్లాసులకు వస్తారు, సార్ నేను అనుకున్నా అవ్వట్లేదు అంటారు. నాయన నువ్వు 30 సంవత్సరాల నుంచి నాటినవు ఇవన్నీ చెత్త కలుపు మొక్కలు, ఒక్కటే రోజు ఎట్లా తీస్తావు? టైం పడుతుంది. రైట్. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే, మన మనసు మీద ప్రోగ్రామింగ్ ఎలా జరిగిందో నేర్చుకున్నాం. ఎవరు చేసిన చెప్పండి ప్రోగ్రామ్స్? మనం చేసుకున్నాం. మనం చదివే పుస్తకాలు, మనం చూసే మీడియా, మనం కలిసే వ్యక్తులు, మన తల్లిదండ్రులు, మన విద్యా వ్యవస్థ, మన పొలిటికల్ సిస్టమ్, కార్పొరేట్ సిస్టమ్, ఇవన్నీ కలిపి మనల్ని చేతగాని వాడిలాగా ప్రోగ్రామ్ చేసింది. ఓకే సార్, మరి వాళ్ళని తిడదామా? మీ కర్మ సిద్ధాంతం ప్రకారమే అది మీకు జరిగింది కాబట్టి ఎవరిని తిట్టడానికి వీలు లేదు. ఇక్కడ నుంచి చెప్పండి, నేను ఎవరిని నిందించను. నా కర్మ సిద్ధాంతం ప్రకారం నాకు కావాల్సిందే జరిగింది. ఇప్పుడు మీరు దాని నుంచి ఏం చేస్తారనేది మీ చేతుల్లో ఉంది. సో అది గతం. ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం. సెంటర్లో కూర్చొని భవిష్యత్తును డిజైన్ చేయాలి. వీ నీడ్ టు డిజైన్. రాజమౌళి లాగా సినిమాను ఫ్రేమ్ బై ఫ్రేమ్ రాసుకోవాలి పేపర్ మీద. అందుకే అంత అద్భుతమైన సినిమా వస్తుంది. మనం ఏమనుకుంటాం అంటే కూర్చుంటాం, ఖాళీ టైం పాస్ చేసుకుంటూ, స్క్రోల్ రీల్ చేసుకుంటూ, తిట్టుకుంటున్నావు, లేకపోతే బాబాజీ దగ్గరకు పోవాలనో, ఇంకో దగ్గరకు పోవాలనో, ఆ వీధి వెనకాల ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాళ్ళ మొక్కాలనో, ఆయన ఇంటికి తోలుకొస్తే 2 లక్షలు పెడితే, ఇంట్లో కాలు పెడితే ఎనర్జీ పోతాయనో, ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నాం. వీడికి రాలా. అవన్నీ పక్కకు దొబ్బి కాసేపు భగవద్గీత తీద్దాం. దాంట్లో ఏముంటుంది తెలుసా? మైండ్ ప్రోగ్రామింగే ఉంటుంది. దాని భావం ఏంటంటే, యద్భావం చెప్పండి తద్భవతి. ఇంతకుముందు ఏమో అది అనుకున్నాము, అది జరిగింది. ఇప్పుడు నేను ఇది అనుకుంటాను, ఇది జరుగుతుంది. ఏ బుక్ తీయాలి మనము? మనం చేసే తప్పు అంటే ఏంటంటే తెలుసా, భగవద్గీతను కోట్లల్లో ఉపయోగించుకున్నాము, ఇంట్లల్లో. అందుట్లో ఒక శ్లోకం చెప్తాడు ఒక పెద్ద పండితుడు వచ్చి, మహాపండితుడు ఆయన. ఏం చెప్తాడంటే, భగవద్గీతను ఒక్క శ్లోకం చదివినా చాలా గొప్ప. భగవద్గీత కించిత్ అధీత అంటే కించిత్, ఇంత అధ్యయనం చేసినా మీ జీవితమే మారిపోతుందని చెప్పి నేను అంత మహాపండితుడు. కానీ మనం ఏం చేస్తాము, బుక్ తెరవం కదా అసలుకి. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వర్షిప్. బుక్కు ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా కనబడుతున్నాడు, ఇంకెందుకు మళ్ళీ భగవద్గీతను రాసిండు ఆయన. నన్నే పూజించరని చెప్పిండు కదా. విగ్రహం ఒకటి, బుక్ ఒకటి పెట్టిండంటే నన్ను ఇన్స్పిరేషన్ తీసుకో. మూర్తి స్ఫూర్తి కోసం. మూర్తి దేనికోసం? ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి. నేను కూడా శ్రీకృష్ణులాగా కావాలి, యోగీశ్వరుడాగా. ఎట్లా? ఇదిగో బుక్కు అని రాసిపెట్టిండు. మీరు అడుగుతారని. ఏదో ఒక రోజు టైం పడుతుంది, వస్తాడు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఇదిగో బుక్ రెడీగా ఉందిరా, అది నీవు పట్టుకొని తిరిగినావు ఇన్ని రోజులు. తనదులోని ముక్తి తాను ఎలా తెలియడు. తనలోనే ముక్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. గొల్ల చంక పెట్టి గొల్ల వెతుకు రీతి. గొల్లపిల్లని చంక పెట్టుకొని మనం తిరుగుతూ ఉన్నామంట.
ఒక ఆమె వచ్చి అడిగింది, ఏం నైనా ఇంతగానో తిరుగుతున్నావు ఏంటి అంటే, నాకు గొర్రెపిల్ల పోయింది అమ్మ అంటాడు. ఆ సంకలు ఏదో ఉంది కదా అంటే, ఒరే ఇది నా గొర్రెపిల్లనే, ఇది దీనికోసం మొత్తం తిరిగినా దమాక్ ఖరాబ్ అయింది అనుకుంటే వెళ్ళిపోతాను. మనందరం అదే పొజిషన్లో ఉన్నాం. యద్భావం యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, వీఆర్ ఆల్ గాడ్స్. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో. అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఈ బ్రహ్మాండాన్ని మొత్తము. మీ వల్ల కాంతి ఏం లేదు, కానీ ఆ విద్య మీరు నేర్చుకోవాలి, లేకపోతే రాదు. కారు ఉంది, మనందరం ఏం చేస్తున్నాం తెలుసా? కారణం రేంజ్ రోవర్ కార్ అది, లేదంటే ఫెరారీ కారు, 3 కోట్ల కారు అమెరికాలో ఉంది, దొబ్బుకుంటూ తిరుగుతున్నాం అందరం, తుడుస్తున్నాం, అన్నీ వేస్తున్నాం, తిరుగుతున్నాం. నాకు ఫెరారీ కారు ఉంది తెలుసా అంటే నవ్వుకుంటాం అనమాట. కానీ ఆ కారులో వెళ్ళి స్విచ్ ఆన్ చేసి ఇట్లా అంటే ఇట్లా ఉరుకుతుంటుంది అది. ఎందుకు? ఏం జరిగింది ఇక్కడ? నేర్చుకోలే, లోపలికి వెళ్ళాలన్న ఆలోచన రాలే. మన మైండ్లకు కూడా మనమే క్రియేటర్స్ అని ఎంత చెప్తున్నా లేదు నీ కాళ్ళే. సార్ అంటున్నాడు, మన పత్రి సార్ అంటున్నాడు, అందరికీ నా కాళ్ళ మీద వాళ్ళే అలవాటు ఉంది, నాకు తన్ని అలవాటు ఉంది అంటున్నాడు. చాలామంది దాన్ని నేను చూసినాను నిజంగా. ఇట్లా రోడ్డు మీద వస్తుంటే కాళ్ళ మీద పడతారు, పట్టనట్టు అంటారు ముఖం మీద. అందరూ ఏమనుకుంటారంటే కోపం సార్, కానీ లేదు, ఇంకా మూర్ఖుందా. నేను చెప్తానే ఉన్నా, నువ్వు దేవుడివి, నా కాళ్ళ మీద పడకు, ఈడ ఉంది నా కాళ్ళకాడ దుమ్ము ఉంది నా బాబు అని. అంటే ఆయన నువ్వు ఆడ పడడం ఇష్టం లేదు. అప్పుడైనా కోపం వచ్చి నన్ను అందరి ముందు తిట్టండి ముసలోడు, నేను సంగతి చూస్తాను చెప్పి ధ్యానంలో కూర్చుంటాను. అట్లా చేస్తాడు అనమాట. అట్లా అన్ని స్ట్రాటజీలు చేస్తాడు. రైట్ సార్, బాగుంది ఇప్పటిదాకా. ఇప్పుడు చెప్పండి, సమస్త శక్తి ఎక్కడుంది? మన మైండ్లో ఉంది. ఆ మైండ్ దేంతో కనెక్ట్ అయింది? ఆత్మ. చెప్పండి, శరీరము, మనసు, ఆత్మ. ఇక్కడ ఇది అసలైన కంప్యూటర్, ఇది పరికరం. దీన్ని మీరు సృష్టించే మీ పెన్నుగా రాసుకోవాలి, తెచ్చుకోవాలి. ఏం రాస్తారు దీంతోనా? మీ చేతుల్లో ఉంది. దీన్ని ఏమంటాం ఇప్పుడు? రీప్రోగ్రామ్ చేస్తాము. ఎట్లా చేయాలి సార్ చెప్పండి? చర్యలు, వాక్కులు, ఆలోచనలు, ఊహలు, ఉద్వేగాలు, ఉద్దేశాలు. ఎన్నైనాయి? మళ్ళీ చెప్పండి. చర్యలు అంటే మనం చేసే పనులు, యాక్షన్స్, మనం మాట్లాడే మాటలు, వర్డ్స్, మనం ఆలోచించే థాట్స్. నెక్స్ట్ విజువలైజేషన్, ఊహించే ఊహలు, ఉద్వేగాలు, ఫీల్ అయ్యేటివి, కోపము, జెలసీ, బాధ, సంతోషము, దిగులు, ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ, రకరకాల ఉద్వేగాలు. ఇవన్నీ ఉద్దేశం. నేను ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నాను? మిమ్మల్ని అందరినీ ట్రాప్లో వేయాలని ఉద్దేశమా, లేకపోతే మీకు ఫ్రీడమ్ కావాలని ఉద్దేశమా? ఏ ఉద్దేశంతో మాట్లాడుతుండొచ్చు? ఎస్, అది ఉద్దేశం. ఇట్లా ఎన్ని టూల్స్ ఉన్నాయండి? మొత్తము 5 + 1 6 ఉన్నాయి మొత్తం. ఇవే మన కంప్యూటర్ని ప్రోగ్రామ్ చేసే టూల్స్. మీరు సరి చేయాల్సింది ఎక్కడంటే ఈ 6 దగ్గర మార్చాలి మొత్తం. మీ వాక్కులో ఏముంది? పొద్దుగాలు లేస్తే కిందాక కరోనా గురించి మాట్లాడినాం సార్, నాకు ఈ మధ్యలో బీపీ పెరుగుతుంది సార్. బీపీ వచ్చింది ఆల్రెడీ 30 సంవత్సరాల క్రితం, కానీ మళ్ళీ బీపీ గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు. నోరు తెరిస్తే బీపీ గురించి మాట్లాడతారు, నోటిలోని మాట. అందుకే బీపీ డాక్టర్లు ఏం చెప్పేసినారు? చచ్చిపోయిందాక బీపీది వాడు అని చెప్పి. అంతే, ఇంకా డాక్టర్ తెలిసిపోయింది ఈ నోట్లోని మాటని. ఇది నాకు బిజినెస్ కావాలా, వాడికి బీపీ అప్పటికప్పుడు కంట్రోల్ కావాలి, పర్మనెంట్ సొల్యూషన్ నేను ఇవ్వకూడదు అని చెప్పిండు. డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా? చచ్చిపోయిందాక థైరాయిడ్కి వాడాల్సిందే, షుగర్కి వాడాల్సిందే, బీపీకి వాడాల్సిందే, స్పాండిలైటిస్కి వాడాల్సిందే, కిడ్నీలు పోతే దానికి పోవాల్సిందే. దే నీడ్ బిజినెస్, యూ నీడ్ అసిస్టెన్స్. మీకు సాధన చేయడం ఇష్టం లేదు, మీకు కూర్చోవడం ఇష్టం లేదు, మీరు మారడానికి సిద్ధం లేదు, నాకు ఆరోగ్యం కావాలా, రాదు. ఇక్కడ చేంజ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? మైండ్ను రీప్రోగ్రామ్. ఏం చేస్తున్నామండి? రీప్రోగ్రామ్ అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని ప్రోగ్రామ్ చేయాలి, రీప్రోగ్రామ్ చేయాలి. అప్పుల నుంచి సంపదలు, చదువు రానితనం నుంచి, ఫెయిల్యూర్ నుంచి, బ్రేకప్స్ నుంచి చక్కటి రిలేషన్షిప్. ఇవి ఎంపిక చేసుకుంటారా మీ చేతుల్లో. ఈ 2 చూపించి దీని మీద పేర్లు కూడా రాసిన, ఇది దరిద్రము, ఇది సంపద అని పెట్టిన. ఏది పట్టుకుంటారా అంటే మీరు వచ్చి డైరెక్ట్ ఇదే పట్టుకుంటారు. మీకు ఇది కనబడతలేదు అసలుకి, మీకు థాట్ కూడా రావట్లేదు. అట్లా ప్రింట్ అయిపోయినాం. ఎవరు ప్రింట్ చేసిండ్రు? మనమే. మా సారు మ్యాథ్స్ రాదని నాకు ఒకటేసారి చెప్పిండు,
ఆయన తప్పు కాదు. నేను 1000 సార్లు అనుకున్నా బుక్ తీసినప్పుడు నాకు రాదులే. నేను ఎన్నిసార్లు అనుకున్నా? నా మైండ్ను నేనే ప్రోగ్రామ్ చేసుకున్నాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఏం చేయాలి? రీప్రోగ్రామ్ చేస్తే ఏమవుతుంది? మీరు కోరుకున్నది సార్ మరి 30-40 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ అయిందంతా రీప్రోగ్రామ్ చేయడానికి అవుతుందా? కష్టమే, నిజంగా కష్టమే. టైం తీసుకుంటుంది, శ్రద్ధ కావాలి, డెడికేషన్ కావాలి, మధ్యలో వదిలిపెట్టకూడదు. అడ్డంకిలు వస్తాయి. చాలామంది ప్రయాణం చేస్తారు, స్టార్ట్ చేస్తారు, కానీ వదిలేస్తారు. ఇవన్నీ వర్కౌట్ కాదు, ఆయన ఏదో చెప్పిండు మనం వినాలన్నా అని మీకు మీరు సమాధానం చెప్పుకుంటారు, వదిలేస్తారు. మళ్ళీ సంవత్సరం అయినాక కష్టం వస్తుంది. అన్నీ క్లోజ్ అయినాక వస్తారు వాళ్ళు. అప్పుడు కూర్చుంటాడు అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు చెప్పండి, రీప్రోగ్రామ్ చేయడం కొంచెం కష్టమా కాదా? అటెన్షన్ కావాలి ఫస్ట్. దాన్ని ఏమంటారు? శ్రద్ధ. చెప్పండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా. జ్ఞానం లభించిన తక్షణమే మీకు శాంతి లభిస్తుంది నాయన అన్నాడు. ఏ జ్ఞానము? నేనే క్రియేటర్ని అన్న జ్ఞానము, నేనే ఇవన్నీ సృష్టించుకుంటున్నానన్న జ్ఞానం వస్తే మీకు శాంతి లభిస్తుంది. అప్పటిదాకా మీ సమస్యలు తీరవు. ఎంత బాగా కూర్చున్నారో ఇక్కడ. మీకు శ్రద్ధ ఉంది ఈరోజు. ఈ శ్రద్ధను తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, దీన్ని నెక్స్ట్ ఇంకో మెట్ ఎక్కియాలి, రాసుకోవాలి. ఎల్లుండి మళ్ళీ చదవాలి. అవలెల్లుండి సరే ఈ మాటలు మార్చమని చెప్పిండు, మారుద్దాం. ఇది గమనించమని చెప్పిండు, వాక్కులను చేంజ్ చేయమని చెప్పిండు, చేద్దాం. 2 రోజులు మౌనంగా ఉండమని చెప్పాడు, చేద్దాం. రోజుకు మినిమం 3 గంటలు ధ్యానం చేయమన్నాడు, చేద్దాం. ఇవి ఎవరైతే ఆచరిస్తారో ఇప్పుడంతా ఏం జరుగుతుంది? శ్రవణం జరుగుతుంది. ఏం జరుగుతుంది? శ్రవణము. చెప్పండి, శ్రవణము, మననము, నిధిధ్యాసన, సాక్షాత్కారము. మీ జీవితంలోకి నేను చెప్పింది రావాలి అంటే 3 దశలు దాటాలి. ఎన్ని దశలు అంటే దీన్ని మళ్ళీ వింటాం మనం. మైండ్ ప్రోగ్రామింగ్ గురించి మళ్ళీ వింటాం. ఒక 2-3 పుస్తకాలు చెప్తాను, చదువుతాం, నోట్బుక్ మీద రాసుకుంటాం, అర్థం చేసుకుంటాము. దాన్ని ఏమంటారు? మననము అంటాం. ఇప్పుడు శ్రవణం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆవు మొత్తం గడ్డి అంతా తినేసిన తర్వాత హాయిగా కూర్చొని ఏం చేస్తుంది? మరి వేసుకుంటుందా, వేసుకోదా? మనం కూడా తిరిగి మళ్ళీ గుర్తు తెచ్చుకొని, అవును ఏం చెప్పాడు, ఓకే మైండ్ సూపర్ కంప్యూటర్ అన్నాడు, ఒక కంప్యూటర్కి ఇద్దాం. నెగిటివ్ తీసుకుంటుంది, పాజిటివ్ తీసుకుంటుంది, దీని రిజల్ట్ స్క్రీన్ వస్తుంది, రాసుకుందాం. రోజు చూద్దాం, ఓహో నా అప్పులు నేను నెగిటివ్ మీద పెట్టడం వల్ల వస్తున్నాయి, దీన్ని రీప్రోగ్రామ్ చేయొచ్చు అని చెప్పిండు. ఎలా చేయాలనో టెక్నిక్ చెప్పిండు, మారుద్దాము. 41 రోజులు కూర్చోమని చెప్పాడు, చేద్దాము. ఈడ ఉన్న అందరిలోంచి, ఈడ ఉన్న 100 మంది అనుకుందాము, 100 మందిలో ఒక్క వ్యక్తి మాత్రమే ఇది చేస్తాడు చివరిదాకా. అందుకే మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పిండంటే, లక్షలాది మంది మనుషులు నన్ను చేరుకోవాలని ట్రై చేద్దామని వస్తారు. కోట్ల మందిలోంచి లక్షలాది మంది వస్తారు. ఆ లక్షల మందిలో కొద్ది మందిలో సగం దూరం వస్తారు, సగం మంది చివరికి వచ్చే వరకు ఒక్కడు మిగులుతాడు అంటాడు. భగవద్గీతలో ప్రతిదానికి ఆన్సర్ ఉంది. చెప్పండి, మీరు చివరిదాకా చేరుతారా వద్దా? అడ్డంకులు వస్తాయా రావా? మైండ్ రీప్రోగ్రామ్ చేసేటప్పుడు వస్తాయా రావా? అప్పును రీప్రోగ్రామ్ చేద్దాము అని పోయినప్పుడు మైండ్ ఒప్పుకోదు, గట్టిగా నిలబడుతుంది. నీకు ₹1,00,000 అప్పు పెట్టుకొని నీకు 2 లక్షలు రావాలంటే వస్తాయా? ఊకేనే వస్తాయా? వస్తే వీళ్ళందరూ పిచ్చోళ్ళ ఏమన్నా? వీళ్ళందరూ అదే బుక్ పట్టుకొని చదవచ్చు కదా అంటారు. అందరికీ ఇది ఒక అలవాటు. ఏమంటే వీళ్ళందరూ పిచ్చోళ్ళ. నిజంగా మనం అందరం పిచ్చోళ్ళమే. కాకపోతే పిచ్చి డిగ్రీస్ ఆఫ్ పిచ్చి విల్ బి వెరీడ్. ఒకరికేమో 90% పిచ్చి ఉంటుంది, ఒకరికి 50% పిచ్చి. ఒక మహామేధావికి కూడా పిచ్చి ఉంటుంది. ఒక ఆయన వచ్చిండు, యద్భావం తద్భవతి అని శ్లోకం పాడిన తర్వాత, సార్ మరి క్యాన్సర్ పోతుందా సార్ మనము యద్భావం తద్భవతం అట్టెట్లా పోతుంది ఆయన అన్నాడు. మరి నువ్వు ఇంతకుముందు చెప్పిన సూత్రం శ్లోకం ఏంది? అది శ్లోకం నాయన అన్నాడు. ఓకే, అది నువ్వు శ్లోకం అంటే ఈయన మెట్ట వేదాంతి, పారాయణ వ్యక్తి అనమాట. ఈయన ఆచరించే వ్యక్తి కాదు, నిధిధ్యాసన రాలే, వింటాడు. ఆచరించే దశలో లేవు. మనందరం ఎవరు అంటే ఆచరించే దశలో ఉన్నవాళ్ళం. సార్ మీరు ఇంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్తున్నారంటే, నేను చిన్నప్పుడు నేను చెప్పిన అన్నిటికీ నెగిటివ్లు అన్నీ నా జీవితంలో అన్నీ ఉన్నాయి నెగిటివ్లు. అప్పుల్లోనే పుట్టినాం, రైతు కుటుంబంలో అప్పుల్లోనే పెరిగినాం,
కాలేజీ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, కోచింగ్ పోవడానికి ఏం లేవు, అన్ని సమస్యలు ఎదుర్కొని వచ్చినాం. అన్నీ నా చుట్టూ నెగిటివ్ వ్యక్తులే ఉన్నారు, కానీ నన్ను నడిపించింది పుస్తకాలు, తర్వాత పత్రిజీ, మహాగురువులు, గొప్ప గొప్ప గ్రంథాలు. ప్రతిరోజు ఆ పుస్తకాలు చదువుతూ 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 అర్థం చేసుకొని చుట్టూ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్నాను. ఎస్, దిస్ ఈజ్ నాట్ మై లైఫ్, నేను ఎక్కడికో పోవాలి, ఈ ప్రపంచం అంతా తిరగాలని నిర్ణయించుకున్నప్పుడే నేను ఇప్పుడు తిరగగలుగుతున్నాను. నాకు వచ్చినాయి, ఒక గొప్ప ఆశ్రమాన్ని నిర్మించగలిగిన, ఇంటర్నేషనల్ లెవెల్లో నేను చెప్పిన క్లాసులు వినగలుగుతున్నారు. నేను అదృష్టవంతుని కాదు, గుర్తుపెట్టుకోండి. నేను మీలాగే, నేను మీలోంచి వచ్చిన వ్యక్తినే. కానీ నాకు ఈ మైండ్ ప్రోగ్రామింగ్ పుస్తకం చదివిన తర్వాత, సేత్ విజ్ఞానం చదివిన తర్వాత, రామ్తా, పత్రిసార్ సంకల్ప శక్తి, రిచర్డ్ బాక్, లోబ్సాంగ్ రంపా, ఈ పుస్తకాలన్నీ స్టడీ చేసిన. అప్పుడు నాకు అర్థమైంది ఈ మైండ్ యొక్క తీరు. ఎవరో క్లాస్ చెప్పింది పట్టించుకోవాలా, క్లాస్లో కింద చెప్పి వదిలేస్తారు, మొత్తం ఏంటో చెప్తారు. మనం రీసెర్చ్ చేయాలి బుక్ తీసుకొని. మనకు క్లాస్లో, స్కూల్లో బోర్డు మీద చెప్పింది ఒకటే ఉంటుందా, మనకు టెక్స్ట్ బుక్ కూడా ఉంటుందా, వర్క్ బుక్ కూడా ఉంటుందా ఉండదా, క్లాస్ నోట్స్ ఉంటుందా ఉండదా, హోంవర్క్ నోట్స్ ఉంటుందా ఉండదా, స్లిప్ టెస్టులు పెడతారా పెట్టరా, 3 నెలలు 6 నెలలు సంవత్సరం అప్పుడు పెడతారు ఎగ్జామ్, అసలైన ఎగ్జామ్. మరి దానికే కడుపు నింపే దానికే ఇంత టైం తీసుకుంటారు, దీనికి వద్దా? సార్ నేను రామ్తా బుక్ చదివిన సార్, నాకు అర్థం కావట్లేదు సార్, ఇంకో 20 సార్లు చదువు. నాకు ఆ విజువలైజేషన్ కాన్సెప్ట్ మీరు చెప్పిండ్రు బాగుంది సార్, నాకు కానీ గుర్తు వస్తలేదు సార్, మర్చిపోయినా. అయితే 30 సార్లు రివిజన్ చేయి. ఏం చేయాలి? ఎస్. సో ఇప్పుడు రీప్రోగ్రామ్ చేసే ముందు, ఇప్పుడు చిన్న రైతు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు పంట పొలం నాటాలనుకున్నాడు, పంట వేయాలనుకున్నాడు. ఫస్ట్ దాన్ని దున్నుతాడా? స్టెప్ 1 ఏంటి? దున్నుతాడు. తర్వాత విత్తనాలు సెలెక్ట్ చేసి పెట్టుకుంటాడు, సెలెక్టింగ్ సీడ్స్. ఫస్ట్ ఏం చేశాడు? మొత్తం కలుపు మొక్కలన్నీ దున్నాలి, లేకపోతే కుదరదు. ఇప్పుడు మన మైండ్లో ఏమున్నాయి? ప్రోగ్రామ్ అయిపోయింది. ఏంటి అవి? చెత్త. దీన్ని తీసేయాలి. తీసేసే మెథడే శ్వాస మీద ధ్యాస. నార్మల్ వ్యక్తులు బయట చాలామంది ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్, సీక్రెట్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, శక్తి గోవైన్, ద క్రియేటివ్ విజువలైజేషన్ బుక్, ఇవన్నీ ఫుల్ టాప్లో ఉన్నాయి ప్రపంచంలో. కానీ వాళ్ళందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే దేర్ ఈజ్ నో మెడిటేషన్. వాళ్ళు మైండ్ని రీప్రోగ్రామింగ్కే ట్రై చేస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు పీపుల్. కానీ బుద్ధుడు మనకు అత్యంత ఈజియెస్ట్ మార్గం ఇచ్చిండు, శ్వాస మీద ధ్యాస. మీరు కనుక రోజు ఒక 3 గంటలు ధ్యానం చేస్తే, ఫస్ట్ ఈ మైండ్లో ఉన్న చెత్త నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా రోజు క్లీన్ అయిపోతుంటుంది. మెడిటేషన్ నథింగ్ బట్ క్లెన్జింగ్ యువర్ మైండ్, హీలింగ్ యువర్ బాడీ, క్లియరింగ్ ఆల్ యువర్ ఎమోషన్స్, రెగ్యులేటింగ్ యువర్ ఎనర్జీస్. ధ్యానంలో లక్షల అంశాలు జరుగుతాయి లోపల. అందుకే సార్ ఏం చెప్పిండు, నువ్వు గమ్మున కూర్చోవై, మిగతా అంతా జరుగుతుంది అన్నాడు. లోపల నాకు ఇవైతున్నాయి చూడు అంతే అన్నాడు. కుదురుతలేదు అయినా కూర్చో, కళ్ళు మూసుకో, సహనమే ప్రగతి, సహనమే ప్రగతి, సమయమే సాధన. ఎంత టైం ఇస్తావో అంత సహనంతో ఉండాలి. ఈ 2 జరిగితే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఒకానొక రోజు పంట పొలం మొత్తం అద్భుతంగా తయారవుతుంది. అప్పుడు తను ఎంపిక చేసుకున్న విత్తనాల్ని అప్పుడు నాటుతాడు. మనందరం ఇప్పుడే ఈరోజే ధ్యానంలోకి వస్తాము, ఈరోజే సేతు బుక్ చదువుతాము, ఇమ్మీడియట్గా సంకల్పం పెడతాం 2 కోట్లు కావాలని. రాదు. ఈరోజే అన్నీ సార్ అయితే లేదు సార్ అని ఫోన్ చేస్తుంటారు. 41 రోజు కూడా ధ్యానం చేయరు. ఇక నేను చెప్పింటా, 41 రోజులు 3 గంటలు ధ్యానం చేసిన తర్వాత కనబడంటే 2 రోజులు అయిన తర్వాత సార్ ధ్యానం కుదరతలేదు, ఏం చేయాలంటాడు. ఫోన్ చేయక నాకు అని చెప్తా. ఏం చేయాలంటే ఫోన్ చేయక నాకంట. 41 రోజుల తర్వాత కనబడంట, కానీ కనబడాడు, కూర్చోడు. 3వ రోజు మళ్ళీ వాట్సాప్ పెట్టింటాడు మెసేజ్, ఇదొక్కటి సార్ అంటాడు. ఏం లాభం లేదు ఒక్కటిని కూడా. ఎందుకంటే నేనింటే ఏం లాభం? ఆన్ మైండ్ లోపల నేను చెప్పేది లోపలికి పోవడానికి మైండ్ సిద్ధంగా లేదు. సో ఫత్రీజీ ఏం చేస్తారు ఫస్ట్ అంటే, ఏం మాట్లాడైనా ఇక్కడ వచ్చిన నమస్కారం స్వామీజీ అంటే నమస్తే కూర్చో అంటాడు. ఇంకా ఏమంటాడు? నీ నమస్తే కూడా నాకు అవసరం లేదు భయ్, ఏదో ఫార్మాలిటీ కోసం నువ్వు పెట్టినా కాబట్టి నేను పెడతా. ఏం చేయాలి? గమ్మత్తు అనిపించింది మన ముసలైన. ఆడ కూర్చుంటాడు, కాలు వేసుకొని కూర్చుంటాడు, కాలు మీద ఏం చేస్తా లేకుంటాడు, చూస్తుంటాడు, అంత ఇట్లా చూస్తుంటాడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటాడు. అందరూ ఆయన పక్కన కూర్చొని ధ్యానం చేస్తుంటారు. ఆయనకు ధ్యానం చేసే సంతోషం. ఈడు కూర్చున్నాడు. ఎవరన్నా ధ్యానం చేసే వాళ్ళంగా డిస్టర్బ్ చేసింది అనుకోండి, ఇక గ్రౌండ్ని ఉరికిచ్చి కొట్టిండు. ఇదే గ్రౌండ్లో
చాలాసార్లు చూసినాం మేము. ఆయన కల్లా మనం ఏం కోరుకుంటున్నట్టే ఆయన నుంచి మన నుంచి ఈ నోరును బంద్ చేసి ఆ చెత్త మాటలు బంద్ చేసి, అంటే నాకు బీపీ ఉంది, నాకు షుగర్ బంద్ చేయి. ఇక్కడికి వచ్చినావు కదా, ఇంకా డాక్టర్తో వచ్చినాక ఇంకా చెప్పినావు, అయిపోయింది, మళ్ళీ రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డాక్టర్ ముందు కూర్చున్నావు, వాడు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు, తీసుకుపోయి ఆ కోర్సు వాడాలి. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిండు మన డాక్టర్. ఎవరు? ఏం ప్రిస్క్రిప్షను? ఇంకా మాట్లాడనికే లేదు. నాకు షుగర్ ఉందని చెప్పకు, నువ్వు ఏమైనా చెప్పు, నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి చెప్పినా అయిపోయింది. మీ దగ్గర 1,00,000 ఉన్నాయి కాబట్టి మీరు నోరు తెరవాలి, నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను నోరు తెరవను. అందుకే పత్రిజీ ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుంటాడు. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ని మొత్తం క్లీనింగ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అంటే ఇప్పుడు రీప్రోగ్రామ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? క్లీన్ చేయాలి. సబ్కాన్షియస్ క్లీనింగ్, నెగటివ్ అంతా కూడా తీసేయాలి. అంటే ఇప్పుడు డబ్బులు నాకు రావు, నేను ఆరోగ్యంగా ఉండలేను, నాకు విజయం రాదు, నా దురదృష్టవంతుణ్ణి, నాకు ఇంతే, నన్ను ఎవడు అర్థం చేసుకోడు, ఇవన్నీ ఎన్ని ప్రోగ్రాములు ఉన్నాయో, ఎన్ని కలుపు మొక్కలు ఉన్నాయో, మీరు ఎన్ని రీప్రోగ్రాములు చేయడానికి పోయినా రాదు. ఫస్ట్ ఏం చేయాలా? ధ్యానం చేసి ఇవి తీసేసిన తర్వాత ఇత్తనం పెట్టి కొంచెమే నీళ్ళు పోయండి, 3వ రోజు నాడు మొలకొస్తుంది. ఈ క్లీనింగ్ చేయకుండా ట్రై చేస్తాండి, సంవత్సరాలు అయినా రాదు. చెప్పండి, మైండ్ ప్రోగ్రామ్ అయింది, ఎవరు చేశారు? చుట్టూ ఉన్న సొసైటీ. రైట్, మరి వాళ్ళని తిట్టాలనా? తిట్టే పని మనది లేదబ్బా. తిట్టేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆన్నే ఇరుక్కుంటాడు. సార్ నేనేందో చూపించాలి కదా అంటారు. నువ్వు చూపిస్తావు, ఈయన్నే ఇరుక్కుంటావు, నేను అదే బురదలో పడతావు. బురదలో బొరలిన బర్రె దగ్గరికి పోతే ఏమవుతుంది? దూరం నుంచి పోతాం మనం. ఆ తెలివిని గిడ ప్రదర్శిద్దాం. ఎవరిని తిట్టద్దు, మీరు ప్రూవ్ చేయొద్దు. వాడికి టిట్ ఫర్ టాట్ చూపిస్తా సార్, వాడికి నేనేందో మీరు వాడికి చూపించడానికి ఏందిరా నాయన, వాడి వలలో పడతావు నువ్వు. ఎవరికి నిరూపించడానికి లేదు. మీ టైం అంతా వేస్ట్, మీ ఎనర్జీ అంతా వేస్ట్. రివెంజ్ తీర్చుకోకండి. రివెంజ్ తీర్చుకోవాలంటే సక్సెస్ అయి చూపించండి, అంతే చాలు. అది అల్టిమేట్ రివెంజ్. మీకు ఎవరి మీదైనా కోపం వస్తే విజయం పొంది చూపించండి. మాట్లాడద్దు, మాటలు పనికిరావు. రెండోది వస్తుంది, ఇంకోటి వస్తుంది, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూనే పోతుంది. మీరు ఎక్కాల్సిన ట్రైన్ పోయింది, మళ్ళీ 365 రోజులకు ఒకసారి వస్తుంది. సార్ నా జీవితం అంతా నాశనమైంది సార్ అంటే, నిన్ను ప్రూవ్ చేసుకుంటూ కూర్చున్నావు కాబట్టి. అందుకే పత్రి సార్ ఏం చేస్తాడు? నో కంప్లైంట్స్. చెప్పండి, నో కంప్లైంట్స్. నాకేమి జరిగినా నన్ను నేను తిట్టుకోను, పక్కలను తిట్టాను. స్వీయ నింద కూడా వద్దు. అందరూ ఆత్మవిమర్శ చేసుకోండి అంటే అది కాదు అర్థం. ఆత్మవిమర్శ అంటే లోపలికి వెళ్ళి గమనించడం అని అర్థం. అబ్జర్వ్ చేయడం, ఎక్కడ ప్రోస్ ఉన్నాయి, ఎక్కడ కాన్స్ ఉన్నాయి, చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, తొలగించాల్సినవి ఏంటి, మోడిఫై చేయాల్సినవి ఏంటి, దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. తిట్టుకోవడం కాదు, విమర్శ అంటే తిట్టుకోవడం అనే పదంలో అర్థమైంది, కానీ మనని మనం గమనించుకుంటూ ఉండాలి. ఓకే, నా ఆరోగ్యం బాగాలేదు, నా ఆర్థికం బాగాలేదు, నా రిలేషన్షిప్ బాగాలేదు, దిస్ ఈజ్ ద టైమ్ టు అనలైజ్. అబ్జర్వేషన్ చేయడము చేయాలి. చలో, మనందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రోజు మనము సబ్కాన్షియస్ మైండ్ ఏం చేయాలి? రోజు క్లీన్ చేయండి. ఒక వ్యక్తి వచ్చిండు, సంకల్ప శాస్త్రం విన్నాడు, అంటే ఈ మైండ్ ప్రోగ్రామ్ విన్నాడు, థాట్ పెట్టిండు, వానికి 1 వీక్లోనే ఆన్సర్ వచ్చింది. ఇంకొక అబ్బాయికి సేమ్ క్లాసు 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, రిజల్ట్ రాలే. ఎందుకు? వాడి మైండ్ అంతా కలుపు మొక్కలతో ఉంది. వీడి మైండ్ ఆల్రెడీ ప్రశాంతంగా, కామ్గా, నెగిటివ్ లేకుండా ఆల్రెడీ ఉంది. వీడు ఆల్రెడీ దున్నిపెట్టిన నేల రెడీగా ఉంది. సరే, వీడు అదే విత్తనం వేసిండు, వాడు అదే విత్తనం వేసిండు. నాయన, వాడి పొలము వేరేలాగుంది. వాడి పొలంలో మొత్తము మంచిగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాడు. మన పొలంలో కలుపు మొక్కలు ఉన్నాయి. అందుకే మీకు రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతారు అందరూ. నీ మైండ్ స్థితిని బట్టి వస్తుంది. తొందర లేదు. తొందర పడితే ఒక గురువు దగ్గరికి వచ్చి, సార్ నేను జ్ఞానోదయం పొందాలనుకుంటున్నా, అయితే 10 సంవత్సరాలు పడుతుంది. ఓకే, 3 గంటలు ధ్యానం చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్పిండు. ఈ అబ్బాయికి తొందర. సరే నేను 6 గంటలు చేస్తాను. ఆయన ఆన్సర్ ఏం చెప్పింది సార్? 20 సంవత్సరాలు పడుతున్నాడు. డబ్బులే. అదేం సార్ అట్లా అన్నాడు? నువ్వు తొందరలో ఉన్నావు, సగమే చూస్తావు. నువ్వు తొందరలో ఓ గుంతల కాలేస్తావు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే అన్నీ కరెక్ట్గా అర్థమవుతుంది. మనసు తొందరొద్దు. తుమారా కామ్ తుమ్ కరో,
ऊपर वाले उसका काम करते, क्या करना, हमारा काम हम करना है, నో ఇంటర్ఫియరెన్స్. దాన్ని భగవద్గీతలో అద్భుతంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పిండు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మని. అంటే ఫలితం ఆశించకుండా పనిచేయడం అని అర్థం చేసుకున్నారు. రాంగ్ అది. ఎవరైనా ఏ పనైనా దేనికోసం చేస్తారు? నాకు వాటర్ దే అంటే నేను వాటర్ బాటిల్ పక్కన పెట్టుకోవడానికా తాగడానికా? నేను ఎందుకు వాటర్ బాటిల్ అడిగినా? తెచ్చుకునేది ఎందుకు? తాగడానికి కదా. రిజల్ట్ వదిలేమని చెప్పలా. నీ పని పూర్తిగా చేసి ఎదురు చూడడం ఆపేయి. విత్తనం నాటు, నీ పని విత్తనం నాటడం, చెట్టు మొలవడము, దాని సైజుకు రావడము, కాయలు కాయడము, అంత విశ్వం చూసుకుంటుంది. దాంట్లో 99% ఎవరి పని ఉంది? విశ్వం పని ఉంది. మీ పని ఏంటి? సరి అయిన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడము, భూమిని సరిగ్గా చేయడము, సరి అయిన టైంలో నాటడము, నీళ్లు పోయడము, ఎరువు వేయడము, కొంతకాలం వరకు దాన్ని కాపాడుకోవాలి. గొర్రెలు బర్రెలు వచ్చి కుక్కలు వచ్చి తొక్కేస్తాయి కదా, కంచె పెట్టుకోవాలి. మనం కూడా ఈ దాంట్లో పనిచేసేటప్పుడు చుట్టుపక్కల వస్తారు, బుక్ చదువుతుంటారు, థాట్ పవర్ మీరు చూసి ఇప్పుడు నువ్వు కోటేశ్వరుడు అవుతావా, వీడు తిట్టే కదా వీని కళ్ళలో పడితే అని చెప్పి పక్కకి కళ్ళు మూసుకొని ధ్యానం కూర్చుంటా, వచ్చిండ్రా యోగి హిమాలయాలకు పంపండి ఇంకే అంటారు. మస్తు మంది తిడుతుంటారు అట్లా. మనకు సిగ్గుంటుంది. మనం చూడకుండా దొంగతనం మీరెందుకు దొంగతనంగా ధ్యానం చేయాలి? బుక్ పట్టుకొని తిరగండి, బరాబర్ తిరగండి. అవును నేను ఇదే చేస్తాను. ఎవరన్నా నువ్వు మూర్ఖుడు అన్నాను అనుకోండి, అవును మూర్ఖుడు అంటే ఇంక వానికి ఏం లేదు, ఇంకా చెప్పడానికి ఏం లేదు. ఇంకా అవును అయిపోయిందా, అంత తొందరగా క్లోజ్ చేస్తావు అనుకోలేదురా నేను. వాడు వెళ్ళిపోతాడు. ఇంకా వాడు మూర్ఖుడు అన్నంత మాత్రం వాడు మూర్ఖుడు కాబట్టి నీ లోపల మూర్ఖుని చూసింటావు. ఓకే, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా సాధ్యం కాదంటే అది అర్థమైంది, అది వాడి స్టోరీ. ఓహో నీకు సాధ్యం కదా అనుకొని ఇంక వెళ్ళిపోవాలి పక్కకు. నాకు సాధ్యమే అని చెప్పాల్సిన అవసరం లేదు బయటికి, సైలెంట్. ఒకరోజు పత్రికారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు, స్వామీజీ మీరు ఏమేమో గొప్ప గొప్ప చెప్తున్నారు, ఈ పెన్ను తీసుకొని గాలిలో నిలబెట్టండి అన్నాడు. ఏమన్నాడు? చంపకెట్ లాగ్ కొట్టి విజయవాడలో అది జరిగిన సంఘటన. నేనేమన్నా గారడి విధిలో అనుకుంటున్నావారా నువ్వు? ఆత్మజ్ఞానం సిద్ధులది కాదు. గాళ్ళు లేవు, నీళ్ళ మునుగు, నీళ్ళ నడువు, నోట్లోంచి మంటలు తీసుకురా, ఇవన్నీ గారడి విద్యలు, మైండ్ పవర్స్, ఇవన్నీ సిద్ధులు చిన్న చిన్నవి. నువ్వు అనంతం, ఈ భూమి మొత్తం నీవే. అహం బ్రహ్మాస్మి చెప్పండి. సర్వం కల్విదం బ్రహ్మ ఈశావాస్యమిదం సర్వం. అది కావాలి మనకు. ఇది చూపి నేను అనుకున్న 2003-4లో పిరమిడ్ కడుతున్నారు బెంగళూరులో. అవును పత్రిసారికి ఇంత పవర్ ఉంది నాకు తెలుసు, కొన్ని నాకు అర్థమైనాయి. అప్పటికే నేను హాస్టల్ ట్రావెలింగ్ చేసి నాకు అర్థమైంది అది ఇంత పవర్స్ ఉన్నాయి. అని ఇట్లా అంటే కోటేశ్వరులు వచ్చి కట్టేయచ్చు కదా అనుకున్నా. కరెక్టే, ఇట్లా అంటే కోటేశ్వరులు వచ్చి కడతారు, మరి మెయింటైన్ ఎవరు చేయాలా? ఆయన చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరు మెయింటైన్ చేయాలి? ఇట్లా అనేటోళ్ళు లేరు. అందుకే చెట్టు ఎవరు ఎక్కాలనుకోవాలంటే నేర్చుకోవాలి. ఎక్కడికే నన్ను ఎక్కి నేను అక్కడ చూస్తా అంటే కుదరని పని. నువ్వు నేర్చుకోవాలా, కన్స్ట్రక్షన్ నేర్చుకోవాలి, బిల్డింగ్ నేర్చుకోవాలి మనమే. అందుకే ఆయన మాయలను ఉపయోగించాడు, సిద్ధులు ఉపయోగించారు గురువులు. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానులు ఎప్పుడు సిద్ధులను ప్రదర్శించరు. అవి కావు మనకు కాన్సెప్ట్లు. దాన్ని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి, బిల్డింగ్ చేయడం నేర్చుకోవాలి, దాన్ని మేనేజ్ చేయడం నేర్చుకోవాలి, ఉపసంహరించడం నేర్చుకోవాలి. అశ్వత్థామకు శాపం ఎందుకు జరిగింది? బ్రహ్మాస్త్రం సంపాదించుకున్నాడు కానీ ఉపసంహరించడం అతని చేతిలో లేదు. పోయింది, ఉత్తర గర్భంలో పడింది, శ్రీకృష్ణుని శాపానికి బలై. సో మనం నేర్చుకోవాలి మన మైండ్ ప్రోగ్రామింగ్ని. ఇప్పుడు చెప్పండి నాతో పాటు, నేను ఈ క్షణం నుండి సర్వకాల సర్వావస్థలలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటున్నాను. నేను ఆరోగ్యంగా ఉంటాను, శక్తివంతంగా ఉంటాను, నా పనులన్నీ నేనే చక్కగా చేసుకుంటాను. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనం ఇంతకుముందు ఎలా చెప్పామంటే ఆరోగ్యము ఇంపాసిబుల్ అని చెప్పారు మన డాక్టర్లు. దాన్ని మనం నమ్మి సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ అయినాం. ఇప్పుడు రోజు ఏం చేయాలి? పొద్దుగాల నిద్రలోకి లేచిన వెంబడే ఒక నోట్బుక్ తీసుకోండి. ఏం చేయాలండి? తీసుకొని దాని మీద రాయండి ఫస్ట్ ఆరోగ్యం. చెప్పండి, నేను సర్వకాల సర్వావస్థలలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
ఉంటాను. ఇది ఈ స్టేట్మెంటు. ఇది ఏందన్నట్టు విత్తనం అన్నమాట. ఇది ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు? ఇలా అనుకునే కూడా క్యాన్సర్ అవన్నీ పోవు. లోపల అనారోగ్యాన్ని 99 ఉంది. ఇప్పుడు ఒక్కటి పెట్టినాం. ఇది ఎంతెంత పెరుగుతూ ఉంటుందో రోజు ఉదయము నైటు మధ్యలో మళ్ళీ నెగిటివ్ అనుకోకూడదు మళ్ళీ. సో ఈ యొక్క స్టేట్మెంట్ను ఎప్పుడు మనం చెప్పుకుంటుండాలి. నాకు ఆరోగ్యము, నా శరీరానికి ఆరోగ్యం తెచ్చుకునే శక్తి ఉంది. ఇంతకుముందు డాక్టర్స్ లేనప్పుడు ఈ శరీరం సెల్ఫ్ హీలింగ్ ఉందా లేదా? పాతకాలంలో ఇన్ని మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారా? నాకు 2018లో థైరాయిడ్ వచ్చింది 24. డాక్టర్ ఏం చెప్పింది తెలుసా? తెలుసుగా మీ అందరికీ. ఏమిస్తాడు? ఇస్తాడు. వాడమన్నాడు. 2 రోజులు వాడినా, తీసేతలు పడేసిన. పోయింది. ధ్యానం ద్వారా తగ్గించుకున్నా. నాకు 6 years నుంచి బ్యాక్ పెయిన్ ఉండే చిన్నగా ఉన్నప్పటి నుంచి. కరాటే చేస్తూ డిస్క్ డీలోకేట్ అయింది. అంటే ఈ రెండు ఇట్లా పడింది. నీ డిస్క్ డీలోకేట్ అయింది, నువ్వు చచ్చిపోయిన దాకా నడుము నొప్పి ఉంటుంది అన్నాడు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు ధ్యానం దొరికింది. మా ఊరు టెంపుల్లో కూర్చొని రోజు 30 నిమిషాలు ధ్యానం చేసిన. ఇప్పటి వరకు నడుము నొప్పి లేదు, మళ్ళీ పోయింది. నాకు మ్యాథ్స్ రాదు. ఇంటర్మీడియట్లో నా మైండ్ని రీప్రోగ్రామ్ చేసుకున్నా. ఎంఎస్సి మ్యాథ్స్ అయిపోయింది, ఎంఎస్సి ఫిజిక్స్ అయిపోయింది. కాలేజీకి పోయి కష్టపడితేనే పాస్ అవుతా ఉన్నారు. కాలేజీ మొత్తం డుమ్మలే, కానీ అన్నింటిలో ఫస్ట్ క్లాస్. నేను నా మైండ్ రీప్రోగ్రామ్ చేసుకున్నా. నీకు డబ్బు రాదురా, కష్టపడతావు, నీకు అన్నం లేదని ఈరోజు చెప్పినారు గీడ. నేను ఇక్కడ చూసుకున్నా, అన్నం వీడు ఉంటుందా? నాకు ఎక్కడికి పోతే అక్కడ బ్రహ్మరథం, నాకు ఎక్కడికి పోతే అక్కడ మొత్తం ఈ భారతదేశం అంతా కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు అమెరికాలోకి అడిగే పెట్టలే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇల్లు, కార్లు, వాళ్ళన్నీ అన్నీ అవే. మొన్న ఆదోనికి పోయినాం. ఎంత పెద్ద పెద్ద కోటేశ్వరులు దగ్గర నిలబడి వడ్డించుకుంటూ ఎన్ని వడ్డించరు. వద్దురా బాబు సంపకండ్రు మాకు అంటే పెడతానే ఉండరు. చెప్పండి, నాకు అన్నం లేదా? ఆయన చెప్పింది కరెక్టే, నిజంగానే లేదు. నా మైండ్ నేను ఏం చేసుకున్నా, నువ్వు డబ్బు సంపాదించలేవు, నువ్వు కార్లు కొనలేవు అన్నాడు. కొత్త కారు కొనుకొచ్చి ఇంట్లో ఊర్లో పెట్టిన. తర్వాత ఏమన్నారు, నువ్వు అమ్ముకుంటావు అన్నాడు. రోజు దాంతోనే పోతుంటాను నేను వాళ్ళ ముందుకి వెళ్ళి. వాళ్ళు ఏమన్నారో నాకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి అంటున్నారో నాకేం తెలుసో నాకు తెలుసు. నేనేం చేశాను, నేను సేతి ఏం చెప్పిండో విన్నాను, పత్రి గారు ఏం చెప్పిండో నేను విన్నాను. నా మైండ్ ఏం చేసిన, నేను కార్లలోనే సినిమా థియేటర్కి పోతా. మహబూబ్ నగర్లో వెంకటేశ్వర థియేటర్ ఉంటుంది. ఆడ కారుని ఆపి ఆడ దిగి సినిమాకి పోయి మళ్ళీ వచ్చి అదే కారు ఎక్కి మళ్ళీ హోటల్కి పోయి భోజనం చేసి వచ్చినట్లుగా నా మైండ్లో ప్రింట్ చేసిన. నేను ఎక్కడికి వెళ్ళినా నా కారులోనే పోతున్నట్లు నా మైండ్కి ప్రోగ్రామ్ చేసిన. నా మైండ్ కొత్త కారు తీసుకొచ్చి ఇచ్చింది. పాత కారు కూడా కాదు. అప్పుడు నేను కారుకు పెట్రోల్ పోసే పొజిషన్లో కూడా లేను. కొత్త కారు కొనుక్కొచ్చుకొని వచ్చింది. ఆశ్రమం స్టార్ట్ చేసినప్పుడు అన్నారు, ఈయన ఇంట్లో 24 లక్షల అప్పు ఉంది, ఈయన ఆ అడవిలో పోయి ఆశ్రమం కడతాడు. కరెక్ట్ 9 నెలల్లోనే ఆశ్రమం ఓపెన్ చేసి చూపించినాం. ఏం చెప్పలే, మేము మాట్లాడలే ఎవరితోనా, మా పని మేము చేసుకుంటూ పోయినాం. మాకు ఒక సూత్రం తెలుసు, వెనకాల జగద్గురు ఉన్నాడు. ఎవరున్నారు? మరి ఆయన దగ్గర నేర్చుకున్న బ్రహ్మజ్ఞానం మామూలుగా అది అద్భుతాలు సృష్టిస్తుంది. నాకైనప్పుడు మీకెందుకు కాదు? నేను డిసైడ్ అయినా నేను ఈడ ఉండను. ఈ ప్రపంచం నాకు సరిపోదు. నేను ఎక్కడికైనా పోతా, అది కూడా నాకు సరిపోదు. నేను చిన్నగా ఉన్నప్పుడే హనుమంతుల్లాకి ఎగిరి వేరే గ్రహాల మీద పోవాలని కలగన్నా. కాబట్టి ఇప్పుడు నాకు ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. లేకపోతే ఇక్కడ కూర్చునే అలవాటు కూడా నాకు లేదు. అంటే నాకు నా క్లాస్లో మా పేరు చెప్పమని చెప్తారని చెప్పి నేను 10 రోజులు క్లాస్కి ముందు పోకుంటే, ఫస్ట్ ఏముంటుంది, ఇంట్రొడక్షన్ క్లాస్ ఉంటుంది కదా, ఆ రోజు లేపి పేర్లన్నీ అడుగుతారు. నేను చెప్పడానికి నన్ను లేపితే నేను తడబడతాను నాకు తెలుసు కాబట్టి పోకుంటే. నేను స్టేజ్ ఫియర్ ఏంటది ఇప్పుడుందా? ఉందా? కొంచెం ఉన్నట్టుంది. పోయిందా లేదా? ఏం చేసినావు సార్? కళ్ళు మూసుకున్నా, పెద్ద స్టేడియాన్ని ఊహించుకున్నా, జనాలందరినీ ఊహించుకొని నేను మాట్లాడుతున్నట్లు జనాలందరూ అద్భుతంగా చప్పట్లు కొడుతున్నట్లు. నేను క్యాంపస్లో ఉన్నప్పుడు ఈ విజువలైజేషన్ టెక్నిక్ వాడి అదే క్యాంపస్లో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో మొత్తం ప్రొఫెసర్లందరి ముందర 10 నిమిషాలు హైయెస్ట్ సైంటిఫికల్గా మెడిటేషన్ మీద ప్రజెంటేషన్ చేసినప్పుడు నాకు ఆ రోజు అర్థమైంది, నా విజువలైజేషన్ పవర్ ఎంతుందా. మీకు వస్తుంది. ఎక్కడికి ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలే, ఏ కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గరికి వెళ్ళలేదు. సో రైట్. సో ఇది మైండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్టు. దీంట్లో 21 days క్లాసెస్ ఉంటాయి. మనం నెక్స్ట్ ఇయర్ జనవరిలో టీచర్ ట్రైనింగ్ కోర్సు స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఏంటండి, ఎంతమంది కావాలి స్పిరిచువల్ సైన్స్ టీచర్సు? దాంట్లో ఆ టీచర్ ట్రైనింగ్ కోర్సులో 21 days ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. ఫస్ట్ దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ నుంచి
తర్వాత 3 days వర్క్షాపులు, ఆఫ్లైన్ వర్క్షాపులు 2 ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 2. మళ్ళీ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. మీరు వెళ్ళి స్కూల్లోకి కానీ క్లాసులోకి వెళ్ళి కానీ క్లాసులు చెప్పడం. సో ఇలా మొత్తం 3 months టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది. జాయిన్ అవుదామా వద్దా? మనోళ్ళందరూ చెప్దామా? రెడీనా మీరందరూ? మన ధ్యాన ధర్మ ఆశ్రమంలో సెమినార్ హాల్ కడుతున్నాం పెద్దది ఒకటి. ఎందుకంటే మీరందరూ వచ్చి టీచ్ చేయాలి అక్కడ. నేను విజువలైజ్ చేశాను, నేను చెప్పడం కాదు. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఏ స్పిరిచువల్ సైన్స్ టీచర్ ఓన్లీ. ఐ వాంట్ టు మేక్ ఆల్ ద పీపుల్, నాట్ మేక్ గైడ్. జస్ట్ ఐఎమ్ ద గైడ్ టు యూ, ఐఎమ్ ఎ ఫ్రెండ్ టు యూ. మనందరము ప్రపంచ వేదికల మీద ఇదే సబ్జెక్టును, ధ్యానాన్ని చేసి చూపిస్తాం, చెప్తాం. ఎవరైతే నిర్ణయించుకుంటారో వాళ్ళు అక్కడికి వస్తారు. డిసిషన్ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరందరూ స్పిరిచువల్ సైన్స్ టీచర్లు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఓకేనా? పైన ఎవరుంటారు? చేతులు ఎత్తినప్పుడు ఏమన్నారు వాళ్ళు? దట్స్ ఆల్, అంతే. మీరు చేతులు ఎత్తారా అనే సంగతి మీ ఇష్టం. అలా రెడీగా ఉన్నారు టీం అంతా. ఓకే. మరి మన ద్వారకా నివాస్ గురించి మాట్లాడడానికి మన ముందు సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ సార్ ఉన్నారు. సో గట్టిగా చప్పట్లతో సార్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో గత 28 సంవత్సరాలుగా నేను పూర్తికాలపు ప్రచారకుడిగా ఉన్నాను. అందులో భాగంగా మహేశ్వర మహాపిరమిడ్కి నేను ట్రస్టీ కమ్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఆ బాధ్యతలతో ఈ పక్కనే 500 బెడ్ల 3 star ఫెసిలిటీస్తో ఏసీ డార్మెటరీస్ నిర్మించడం జరిగింది. దయచేసి మీరందరూ ఒక లుక్ వేయండి. కేవలం అతి తక్కువ విరాళంతో అతి ఎక్కువ వసతులు ఏర్పాటు చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి ఒక చక్కటి భవనం ఇది. మీరు ఒక్కసారి ఒక 10,000 రూపాయలు లైఫ్ టైంలో ఒక్కసారి కట్టినట్లయితే 25 సంవత్సరాల పాటు, సంవత్సరానికి 10 రోజులు, జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు లోపల సంవత్సరానికి 350 రోజుల్లో 10 రోజులు 25 ఏళ్ల పాటు ఉచితంగా ఈ వసతిని ఉపయోగించుకోవచ్చు. ఒక బెడ్లో దానికి ఏసీ స్లీపర్ బస్సుల ఏసీ కనెక్టివిటీ, ఒక ఫ్యాను, ఒక డండప్ లాంటి అద్భుతమైన బెడ్డు, మంచి పిల్లో, కాటన్ బెడ్షీట్స్, మంచి కంఫర్టర్, ఒక లాకర్, సామాన్లు పెట్టుకునేందుకు కింద అద్భుతమైన ఒక ట్రంకు లాంటి వసతి, రీడింగ్ లైట్, బెడ్ లైట్, మీకు అన్ని సౌకర్యాలతో 3 star ఫెసిలిటీస్తో బాత్రూమ్లో కూడా ఏర్పాటు చేయడం అయింది. ఒకసారి చూస్తే మేము ఎంత శ్రమించాము, ఎటువంటి ఏర్పాట్లు చేశామో మీ అందరికీ అర్థమవుతుంది. కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్కు వచ్చిన వారంతా కూడా మహేశ్వర మహాపిరమిడ్లో చక్కగా ధ్యానం చేయడానికి 2019, 20, 21 సంవత్సరాల్లో నేను 3 సంవత్సరాల పాటు నా జీవితాన్ని పణంగా పెట్టి ఆ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ, సుందరీకరణ మా ట్రస్ట్ సభ్యులతోనూ, విజయభాస్కర్ రెడ్డి గారి, మా చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి సహాయంతోనూ, బాలకృష్ణ గారి సహాయంతోనూ చేయడం జరిగింది. అలాగే పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ ఒక 250 మంది కూర్చుని ధ్యానం చేయడానికి, ప్రవచనం చెప్పుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ బిల్డింగ్ని టేకప్ చేశాము. మీరు ఒకసారి చూడండి, కేవలం మామూలు డార్మేటరీలకు మీరు ఇవ్వగలిగే విరాళంతోనే ఏసీ 3 star ఫెసిలిటీస్తో డార్మేటరీలు ఏర్పాటు చేశాం. మై హోమ్ రామేశ్వరరావు గారు లాంటి, మా చైర్మన్ విజయభాస్కర్ లాంటి కోటీశ్వర్ల సౌజన్యంతో వారు 3 కోట్ల రూపాయలు ఇస్తే, ఇద్దరు కలిసి మీ అందరి దగ్గర ఒక 5 కోట్ల రూపాయలు విరాళం వసూలు చేస్తే మరొక 3 కోట్లు అప్పు చేసి మరీ బిల్డింగ్ పూర్తి చేశాం. చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత తక్కువ విరాళంతో ఎంత ఎక్కువ వసతిని మేము ఏర్పాటు చేసాము. ఎందుకు చేసాము? ఇది పత్రిజీ గారి కళ. తక్కువ విరాళంతో ఎక్కువ సౌకర్యాన్ని అనుభవించాలి. ఎందుకని? బాగా ధ్యానం చేయాలి, అమృతేశ్వరి ఆహార భవనంలో మధ్యాహ్నం రాత్రి తృప్తిగా భోజనం చేయాలి, చక్కగా పడుకుంటే నెక్స్ట్ డే పనులన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్గా ఏ విధమైనటువంటి కలత లేకుండా అందరూ చక్కగా తమ పనులు చేసుకోవాలి. ధ్యానం ద్వారాను, చక్కటి
సాత్విక ఆహారం ద్వారాను చక్కటి వసతి ద్వారాను మన జీవితాలను పండించుకోవాలనేటువంటి ఆ మహనీయ గురు సార్వభౌముని మార్గదర్శకత్వంలో చేసిన ఏర్పాటు ఇది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని, ప్రతి ఒక్కరూ ఒక 10,000 రూపాయలు విరాళం ఏర్పాటు చేసి సంవత్సరంలో 10 రోజులు 25 సంవత్సరాల పాటు ఈ వసతిని వినియోగించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుతూ మీ అందరి ఆదరాభిమానాలతో ఈ పని పూర్తి చేయడానికి ఇంకొక 2 కోట్ల రూపాయల ఫండ్స్ అవసరం ఉంది. దానికి గాను మేము ఉచితంగా మిమ్మల్ని అడగకుండా ఈ వసతిని ఇచ్చి మరీ అడుగుతున్నాం కనుక మీలో ఒక 2,000 మంది 10,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇస్తే మాకు 2 కోట్ల రూపాయలు వసూలు అవుతుంది, ఆ కాంప్లెక్స్ పూర్తవుతుంది. కనుక మీరందరూ హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి అక్కడంత పెద్ద సభ జరుగుతుంటే కూడా ఇక్కడ దాదాపు 500 మంది కిటకిటలాడుతూ సభ జరుగుతుంటే అర్థమైంది. ఇది స్వాధ్యాయంలోని గొప్పతనం. పత్రిజీ మార్గదర్శకత్వంలో మరి శ్రీనివాస్ రెడ్డి గారి తర్వాత స్వాధ్యాయ యోగి ఎవరైనా అంటే ఆయన రాము మాత్రమే. ఆయన ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. దీనికి విరాళాలు ఎలా ఏర్పాటు చేస్తున్నావయ్యా, ఎక్కడెక్కడ అడుగుతున్నావు అంటే రాము ఏమంటున్నాడు, నేను ఇంతవరకు ఎవరిని అడగలేదు సార్, వాళ్ళే ఇస్తూ ఉన్నారు, అందువల్లే తయారవుతున్నాయని చెప్తాం. ఎలా సాధ్యమవుతుంది? ధ్యానం ద్వారా జ్ఞానం ద్వారా ముక్తి. ఆ మార్గంలో రాము గారు మిమ్మల్ని అందరినీ కూడా అద్భుతమైన రూట్లో తీసుకెళ్తున్నారు కనుకనే ఈ క్రౌడ్ ఇక్కడ ఉందే నాకు అర్థమవుతుంది. నేను అక్కడి నుంచి వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వస్తున్నారు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ఈ హౌస్ ఫుల్ అవుతూనే ఉంది. అఖండ 2 సినిమా లాగా. సో నాకు వండర్ అవుతుంది. ఈ రాముని చూస్తే అసూయ అవుతుంది నాకు. ఈ పిల్లాడు ముందు మా ముందు పుట్టిన పిల్లాడు ఓయిలో స్టూడెంట్గా ఉండి ఎంఎస్సీ చేసి పిహెచ్డి చేసి ఇంత అద్భుతమైన సాధ్యాయ సేవ చేయగలుగుతున్నాడు. సో రాము ఇస్ గ్రేట్. థ్యాంక్ యూ రాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఒకసారి అద్భుతమైన సేవలు అందిస్తున్న మన మారం శివప్రసాద్ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం మాస్టర్స్. వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మనం ప్రతిరోజు యూత్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఇప్పుడు వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు జయలక్ష్మి గారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. అందరికీ నమస్కారం. నా పేరు జయలక్ష్మి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక నమస్కారం, అలాగే వారి కుటుంబానికి. అండ్ నేను జ్ఞానం నేర్చుకున్న ప్రతి ఒక్క మాస్టర్కి కూడా పేరున నాకు హార్ట్ఫుల్గా నేను నా గ్రాటిట్యూడ్ తెలుపుతున్నాను. ఇందాక చెప్పినట్టు నా పేరు జయలక్ష్మి. మాది యాక్చువల్గా ప్రాపర్ వచ్చేసి వరంగల్, బట్ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. మీ అందరిలాగానే ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years బ్యాక్ ఇలానే రాము సార్ వాళ్ళు కడతాలో ఇక్కడే యూత్కి సంబంధించిన ఒక 2 days ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. అప్పుడు అక్కడికి వచ్చాను అనమాట. అంతకుముందు 1 month బ్యాకే నాకు మెడిటేషన్ గురించి ఇంట్రడ్యూస్ అయ్యాను. సో ఇలా యూత్ ప్రోగ్రామ్ ఉందని తెలుసుకొని అక్కడికి వచ్చాను. వచ్చేప్పుడు అనుకున్నానండి, నా జీవితంలో కూడా మార్పులు వస్తాయి, నేను కూడా నా జీవితాన్ని మార్చుకోగలను అని. అండ్ ఒకానొక సందర్భంలో నాకు కూడా ఇట్లా నా ఎక్స్పీరియన్స్ పంచుకునే అవకాశం వస్తుంది అని ఎలా అయితే మేనిఫెస్ట్ చేశానో 2 years బ్యాక్ మీలాగా నేను అక్కడ కూర్చొని నేర్చుకున్నాను. ఈరోజు నా లైఫ్ని మార్చుకొని నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి మీ అందరి ముందుకు వచ్చాను. అండ్ దానికి నేను విశ్వానికి కోటి కృతజ్ఞతలు. అండ్ ఇప్పటికి నాకు 27 years అండి. ఈ 27 yearsలో లాస్ట్ 25 years ఒకలాగా లైఫ్ని చూసుకుంటే ఈ రీసెంట్ 2 yearsలో మళ్ళీ నేను జన్మ తీసుకున్నానని చెప్తాను. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో మళ్ళీ పునర్జన్మ అంటే అనంగా వినడమే కానీ నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలే. అందరు అంటారు పునర్జన్మ తీసుకోవడం, మళ్ళీ చనిపోయే వాళ్ళు బతికారు ఏంటి ఇలా అంటూ ఉంటారు. అవన్నీ నేను జస్ట్ వింటూ వచ్చాను చిన్నప్పటి నుంచి. ఏంటోలే అనుకున్నా. కానీ ఈ 2 yearsలోనే ఆధ్యాత్మికంలోకి అడుగుపెట్టి నాకు ఈ స్పిరిచువాలిటీ వల్ల లైఫ్ని ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చా అని తెలిసింది. ఒక్క విషయం అని కాదండి, నేను పర్సనల్గా నా హెల్త్ విషయంలో యాజ్ ఏ అమ్మాయిగా ప్రతి ఒక్కరూ పీరియడ్స్ ఇష్యూతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలా నేను ఏజ్ ఆఫ్ 9 years నేను మెచ్యూర్ అయ్యాను. ఆ డే నుంచి ఎవ్రీ మంత్ ఐ యూస్ టు సఫర్ విత్ ది పీరియడ్స్ ప్రాబ్లమ్. అండ్ ఏ డాక్టర్, హోమియోపతి, అలోపతి ఎక్కడికి వెళ్ళినా ట్యాబ్లెట్స్, మెడికేషన్ అది వేసుకున్నంతసేపే.
అండ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవి యూజ్ చేసుకున్నా ఐ యూస్ టు యూజ్ మెఫ్టాల్ స్పాస్ ట్యాబ్లెట్స్ డైలీ ఎవ్రీ డే పీరియడ్స్లో 4 to 5 ట్యాబ్లెట్స్. అంటే ఆల్మోస్ట్ 20 to 30 ట్యాబ్లెట్స్ నేను ఒక పీరియడ్ సైకిల్లో యూజ్ చేసేదాన్ని. అంటే ఇయర్లీ ఎన్ని యూజ్ చేశానో కౌంట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఆల్మోస్ట్ 25 years 26 years సఫర్ అయ్యాక మెడిటేషన్కి వచ్చాక నేను ధ్యానం చేసి ఫస్ట్ నేను ఆ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకున్నాను. ఫస్ట్ నేను లిస్ట్ డౌన్ చేసుకున్నా అసలు నాకు ఏమైతే సమస్యలు ఉన్నాయి. పత్రి సార్ ఎప్పుడు మన మీద మనం వర్క్ చేసుకోవాలి, నీతో నువ్వు ఉండాలి అంటున్నారు కదా. నాకు ఏ సమస్యలు ఉన్నాయి మేజర్గా అంటే నా హెల్త్ ఫస్ట్ ఇది పీరియడ్స్ ఇష్యూ అని తెలిసింది. తర్వాత హెల్త్ రిలేటెడ్ చిన్న చిన్న ఇష్యూస్ కూడా కవర్ చేసుకోగలిగాను. అండ్ ఎప్పుడైతే నా ఫుడ్ డైట్ మార్చడం వల్ల చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 97 to 95 kgs ఉండేదాన్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ కేమ్ బ్యాక్ టు 70 kgs విత్ ది హెల్ప్ ఆఫ్ మై డైట్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ మెడిటేషన్ విచ్ హ్యాస్ రియల్లీ హెల్ప్డ్ మీ. అంటే మనం చాలామంది డైట్ చేద్దాం అనుకుంటాము, ఏమవుతుందంటే ఏదో చూడగానే ఒక క్రేవింగ్ వచ్చేస్తుంది మన ఫేవరెట్ ఫుడ్ స్వీట్ ఆర్ హాట్. సో అలా ఐ కేమ్ బ్యాక్ అండ్ జాబ్ పరంగా అండ్ ఎట్ ద సేమ్ టైం రిలేషన్షిప్లో మా పేరెంట్స్తో కానీ నా ఇన్లాస్తో కానీ ప్రతిరోజు గొడవలు. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు అత్త గొడవలు అండ్ వైఫ్ హస్బెండ్ అలాంటివి చాలా ఫేస్ చేసి చూసి బయటికి వచ్చాను. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ మై ఇన్లాస్ అండ్ నా పేరెంట్స్తోని అండ్ ప్రతి ఒక్కరితోని. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రాము సార్ అండ్ టీమ్కి అండ్ నా ఎక్స్పీరియన్స్ విన్న మీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒక్కసారి మేడంకి గట్టిగా చప్పట్లు కొడదాము. సో మెడిటేషన్ యొక్క ఎనర్జీ తన లైఫ్లో యూస్ చేసుకొని తన ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడింది అనేది చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్.